శ్రీ స్వామి సమర్థ అక్కలకోట మహారాజు చరిత్ర 6వ అధ్యాయము. శ్రీ స్వామి దర్శనానికి క్రిందటి అధ్యాయములో ప్రస్తావించబడ్డ ముముక్షువుల వంటి వారు మాత్రమే వచ్చారనుకోవడం చాలా పొరపాటు. ఎంతోమంది ఐహికమైన కోరికలతో వచ్చేవారు. కానీ స్వామివారి కోరికలు తీర్చడమే కాక తన శక్తితో వారి హృదయంలో భక్తి జ్యోతిని వెలిగించారు. ఇటువంటి వారికి తోడు శ్రీ స్వామిని అనేక విధాల పరీక్షించడానికి కూడా చాలామంది వచ్చేవారు. ఇటువంటి వారందరిలోనూ రాధ అనే పేరుగల వేశ్య స్వామిని దర్శించిన ఉదాంతం ప్రత్యేకమైనది. ఒకరోజు బ్రహ్మనిష్ఠుడు వామనబువ వంటి శిష్యులు మరికొంతమంది భక్తులు స్వామి సన్నిధిలో కూర్చొనియుండగా సౌందర్యానికి పేరు మోసిన వేశ్య స్వామిని దర్శించి ఆయన పాదాల చెంత కూర్చున్నది. కొందరు భక్తులు ఎవరో స్వామిని పరీక్షించేందుకు ఆమెను పంపి ఉండాలని కూడా అనుకున్నారు. శ్రీ స్వామివారి దివ్యమైన రూపాన్ని చూడగానే ఆమె మనసులో ఆ శరీరం ఎప్పుడైనా శ్రీ స్పర్శను కలిగి ఉన్నదా లేదా అన్న సందేహం తలెత్తింది. వెంటనే స్వామి ఆమె కేసు చూచి పురుషుడికి స్త్రీకి భేదమేమి, పురుషుడిలో లేనిది స్త్రీలో ప్రత్యేకంగా ఉన్నదేమిటి అని అడిగారు. ఆ వేశ్య కొద్దిసేపు వెనకాడి ఇలా అన్నది, లేకేమి, ఉదాహరణకు పురుషుడికి లేని అందమైన పాలిండ్లు స్త్రీలకు ఉన్నాయి కదా. స్వామి నవ్వి, అవి నీకున్నాయా లేక నీ శరీరానికి ఉన్నాయా? నీకేముంటే మరొకరికిచ్చి వెయ్యగలగాలి కదా అని మౌనం వహించారు. ఆమె కన్నార్పకుండా స్వామి కేసి చూస్తుంటే స్వామి భావయుక్తంగా ఏమిటి అలా చూస్తున్నావు అన్నారు. సిగ్గుతో తల ఉంచుకొని ప్రణామం చేసుకొని వెళ్ళిందామె. కొద్ది రోజులలో ఆమె సౌందర్యానికి ఆమె వృత్తికి ఆధారమైన పాలిండ్లు కృషించుకొని పోయి మగవాని రొమ్ములా తయారయింది. అంతేకాక ఆమె ఆంతర్యంలో కూడా పరిణామం కలిగి తన వృత్తి మీద ఏహ్యం కలిగింది. ఆ వృత్తి చాలించి ఆమె కాశీకి వెళ్ళి అక్కడ ధ్యాన పూజాదులతో తన జీవిత శేషాన్ని గడిపింది. మహారాష్ట్ర భాషలో శ్రీ స్వామివారి చరిత్ర వ్రాసిన శ్రీపాద శాస్త్రి ఖింజ్ వాడేకర్ ఈ సంఘటన గురించి ఇలా వ్యాఖ్యానించారు. స్వామిని విద్యాశ్రీ, రాజశ్రీ, సౌందర్యశ్రీ పరీక్షించి ఓడిపోయినవి మొదటిది విష్ణుభువ రూపంలోను, రెండవది రాజమాలోజీ రూపంలోను, మూడవది వేశ్య రాధ రూపంలోను. ఈ మూడు ఓడిపోవడమే కాక శ్రీ స్వామి ఆత్మ సౌందర్యములో అవే కరిగిపోయాయి. అక్కలకోటలో ఒక మంగలి స్వామికి క్షౌరం చేసేవాడు. అంటే తలగొరిగి గోళ్లు తీసేవాడు. ఈ మంగలి తాను చేసిన గోళ్లను తాయెత్తులలో పెట్టి అమ్ముకునేవాడు. స్వామి శక్తి వలన ఆ తాయెత్తులు ప్రజలను అనేక బాధల నుండి రక్షించడం వలన చాలామంది వాటి కొరకు ప్రాకులాడేవారు. కొంతకాలానికి అతనిలో భక్తి శ్రద్ధలు కంటే ధనలోభం ప్రబలమయ్యేసరికి ఆ తాయెత్తులు ఉపకరించడం మానేశాయి. అతను ఆ వృత్తి మానుకోవలసి వచ్చింది. 1857వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా కొడక్ ఫోటోల కంపెనీ వారు స్వామిని ఫోటో తీశారు. ఆ ఫోటోలో స్వామి చుట్టూ ఒక పెద్ద కాంతిపుంజం ఉండడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అప్పుడే మన దేశంలో ఫోటోలు తీయడం కొత్త. అందుకు కావలసిన ఖర్చు రాజులు మాత్రమే భరించగలిగేవారు. కొడక్ కంపెనీ వారు ఆఫీసు బొంబాయిలో స్థాపించి కంపెనీ పేరు బాగా వ్యాప్తి కావడానికి ఏ చిత్రమైతే బాగుంటుందా అని ఆలోచించారు. బ్రిటిషు గవర్నరు మరికొందరు స్వామి గురించి పేపర్లో చదవడం వలన శ్రద్ధ కలిగి వారిని దర్శించగలిగారు. స్వామి గురించి పేపర్లో చదవడం వలన శ్రద్ధ కలిగి వారిని దర్శించాలని అనుకున్నారు. ఒక నిపుణుడైన ఫోటోగ్రాఫర్ను స్వామి దగ్గరకు పంపారు. ఆ ఫోటోగ్రాఫర్ భక్తుల ద్వారా స్వామివారి అనుమతి కోసం ప్రయత్నించాడు. కానీ స్వామి వినిపించుకోలేదు. చివరికి స్వామి అనుమతి లేకుండానే ఆయనకు తెలియకుండానే ఫోటో తీయాలని నిశ్చయించుకున్నాడు. సరైన సైజు కోసం ఎదురు చూచాడు. కానీ సరిగా ఫోటో తీయబోయే సమయానికి స్వామి అటు ఇటు తిరగడమో ఎవరైనా అడ్డం రావడమో జరిగేది. ఇలా 20 సార్లు జరిగి ఉంటుంది. ఎట్లాగో ఒకసారి ఫోటో తీయగలిగాడు. స్వామిని మోసగించగలిగామని చాలా సంతోషించాడు.
ఫోటోగ్రాఫరు చులకనగా అదే భావంతో స్వామి కేసి చూచాడు కూడాను. ఫోటోను కడిగి దానిని గర్వంగా స్వామికి చూపించి ఇప్పుడేమంటారు అన్నాడు. స్వామి ఆ ఫోటోను ఒక భక్తుడు ముందు పడేసి అందులో ఏముందో చెప్పు అన్నారు. ఆ భక్తుడు ఇది శ్రీరాముని ఫోటో, ఎంత అందంగా ఉంది అన్నాడు. స్వామి ఆ ఫోటోను ఇంకొకటికిచ్చి అదే ప్రశ్న వేశారు. ఆ భక్తుడు అది దేవి ఫోటో అన్నాడు. అట్లానే మూడో భక్తుడు అది ధ్యానముద్రలోని శంకరుడన్నాడు. అందులోనే నాలుగో భక్తుడికి చతుర్భుజుడైన విష్ణుమూర్తి రూపం కనిపించింది. ఐదవ వానికి పండరీ విఠల్, ఆరవ వానికి ఖండోబా. అట్లా ప్రతివారికి వారి ఇష్టదైవమే అందులో కనిపించింది. ఫోటోగ్రాఫర్ పట్టలేని కోపంతో వీళ్ళంతా పిచ్చివాళ్ళలో మూఢులు అయి ఉండాలి, అది స్వామి ఫోటో, ఇంత మాత్రం గుర్తించలేరా, మీరు చూచి చెప్పండి అని స్వామితో అన్నాడు. స్వామి నవ్వి ఓహో అట్లాగా, ఇది నా బొమ్మ అంటూ ఆ ఫోటోను ఫోటోగ్రాఫర్కి ఇచ్చారు. ఫోటోగ్రాఫర్ ఆశ్చర్యానికి అంతులేదు. అందులో స్వామికి బదులు ఒక కోతి బొమ్మ ఉంది. తన గర్వాన్ని అణిచేందుకు స్వామి ఆ చమత్కారం చేశారని గ్రహించి ఆయనను క్షమాపణ వేడి సవనీయంగా ఆయన అనుమతి కోసం మనవి చేసుకున్నాడు. ఫోటోగ్రాఫర్ పవిత్రమైన ఆయన చిత్రం అందరిళ్లల్లో ఉండాలని, తద్వారా తన వృద్ధి పొందాలని కోరాడు. అప్పుడు స్వామి అనుమతించారు. అప్పుడు తీస్తే ఫోటో సరిగ్గా వచ్చింది. ఆ తర్వాత కూడా చాలాసార్లు స్వామివారి అనుమతి ఉంటేనే ఫోటోలో ఆయన చిత్రం సరిగ్గా వచ్చేది. ఫడ్కే అనే ఫోటోగ్రాఫర్ ఒకరోజు సాయంత్రం 5 గంటలకు ఫోటో తీసుకోవడానికి అనుమతి పొందాడు. సరిగ్గా సమయానికి అతను కెమెరా తీసుకొని వచ్చాడు. కానీ అతన్ని స్వామి గొట్టం పట్టుకోమని 7 గంటల దాకా పొగ పీలుస్తూనే ఉన్నారు. అప్పుడు స్వామి తనను ఫోటో తీయమన్నారు. అప్పుడు వెలుగు చాలదని, తన దగ్గర ఫ్లాష్ లేదని చెప్పి నిరుత్సాహపడ్డాడు ఫోటోగ్రాఫరు. అప్పుడు స్వామి తన పొట్టను 2 చేతులతో పట్టుకొని పెద్దగా నవ్వి ఫడ్కేని ఫిలిం కడిగి తెమ్మన్నారు. అతను అట్లానే చేశాడు. ఆశ్చర్యం, దానిలో స్వచ్ఛంగా స్వామి హుక్కా తాగుతున్న ఫోటో ఉన్నది. ఈ ఫోటోలు ఇప్పటికీ స్వామివారి చరిత్ర గ్రంథంలో చూడవచ్చు. శ్రీ స్వామి సమర్థ అక్కలకోట మహారాజు చరిత్ర 4వ పేజీ. గోవిందశాస్త్రి అనే పేద బ్రాహ్మణుడు పేదరికాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకోవడానికి నిశ్చయించుకొని చివరిసారిగా స్వామి దర్శనానికి వెళ్ళాడు. స్వామి అతని కేసి చూస్తూనే మీ ఇంటి దొడ్లో చెట్టు క్రింద ఏమి దొరుకుతుందో అది తీసుకొని భగవచ్చింతనలో కాలం గడుపు అని ఆజ్ఞాపించారు. ఆ చెట్టు క్రింద త్రవ్వగా అతనికి బోలెడంత ధనం దొరికింది. స్వామివారి ఆజ్ఞ ప్రకారం గోవిందశాస్త్రి నిశ్చింతగా భగవచ్చింతనలో మునిగిపోయాడు. ఇదే మహిమ శ్రీ నరసింహ సరస్వతి స్వామివారి చరిత్రలో కూడా జరిగింది. ఒకరోజు స్వామి షేక్ నూరుద్దీన్ దర్గాలో కూర్చుని ఉండగా ఒక నూనెవర్తకుడు ఆయనను దర్శించి తాను పేదరికాన్ని భరించలేకున్నానని మొరపెట్టుకున్నాడు. ఇంతలో కొంకణీ దేశం నుంచి భార్యాభర్తలు స్వామి దర్శనానికి వచ్చారు. వారు సంతానం లేకపోవడం చేత స్వామి ఆశీర్వచనం కోసం వచ్చారు. భర్త స్వామికి విసురుతున్నాడు. భార్య ఆయన ప్రక్కన నుంచున్నది. అప్పుడు స్వామి ఆమె కేసు చూచి పూర్వజన్మలోని ఆమె పేరుతో పిలిచి, రింభే, ఇతను ఈ నూనెవర్తకుడు గత జన్మలో నీ భర్త. అప్పుడు నీకు 3 పిల్లలు, వారందరినీ ఇప్పుడు ఇతడు పోషిస్తున్నాడు. ఇతన్ని మీతో కూడా తీసుకుపోండి అని ఆ నూనె వ్యాపారిని చూపించారు. ఆ మాట విని ఆమె సిగ్గుతో తల వంచుకున్నది. ఇంతలో దూరాన ఉన్న నూనెవర్తకుని కొడుకులు అక్కడికి చేరి ఆమెను చూస్తూనే అమ్మా అంటూ ఆమె చుట్టూ చేరారు. ఆ క్షణములో వాళ్ళందరికీ స్వామి పూర్వజన్మ జ్ఞానాన్ని ప్రసాదించారు. అప్పుడు స్వామి ఆమెతో అన్నారు, ఈ నూనె వ్యాపారితో కలిసి అతని ఇంటికి వెళ్ళు. అక్కడ పడమర వైపున రంగులు పూసిన ఒక కర్ర పాతి ఉంటుంది. గత జన్మలో నీవు దాని క్రింద చాలా ధనం దాచి ఉంచావు. దాన్ని బయటికి తీసి నూనె వ్యాపారికి ఇచ్చేయి. అప్పుడు నీకు పిల్లలు కలుగుతారు అన్నారు. ఆ భార్యాభర్తలు ఇద్దరూ స్వామి చెప్పినట్లే చేశారు.
సంవత్సరానికల్లా వారికి బిడ్డలు కలిగారు. గురువే సకల దేవతలు. బరోడా నుంచి రామశాస్త్రి డోంగ్రే శ్రీ స్వామి దర్శనానికి వచ్చారు. దర్శనమైన తర్వాత దక్షిణ దేశం వెళ్లి కార్తీక స్వామిని దర్శించేందుకు స్వామివారి అనుమతి కోరారు. కానీ స్వామి వెళ్ళవద్దన్నారు. సందిగ్ధంలో ఉన్న రామశాస్త్రిని అక్కడున్న భక్తులంతా స్వామివారి ఆజ్ఞను స్వామివారి ఆజ్ఞను మీరవద్దన్నారు. రామశాస్త్రి అక్కలకోటలోనే ఉండిపోయాడు. కార్తీక పౌర్ణమి నాడు రామశాస్త్రి స్వామిని దర్శించాడు. చాలాసేపు శ్రీ స్వామి కార్తికేయుని రూపంలో అతనికి కనిపించారు. అచంచలమైన విశ్వాసంతో 2 సంవత్సరాలు స్వామి సేవలో ఉండిపోయాడు రామశాస్త్రి. ఒక బ్రహ్మచారి తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతూ ఆ బాధ తగ్గితే వాడి వెళ్ళి అక్కడ దత్తమూర్తికి పావలా పెట్టి పాలకోవా సమర్పిస్తానని మొక్కుకున్నాడు. బాధ నివారణ అయింది. కానీ బ్రహ్మచారి మొక్కు మాట మరిచిపోయాడు. 10 సంవత్సరాల తర్వాత స్వామి దర్శనానికి అక్కలకోట వచ్చాడు. అతన్ని చూస్తూనే స్వామి కోపంతో, మూర్ఖుడా, పాలకోవా మాట మరిచిపోయావా అన్నారు. వెంటనే మొక్కు సంగతి జ్ఞాపకం వచ్చి స్వామికి క్షమాపణ చెప్పుకొని పాలకోవా స్వామికి సమర్పించాడు. స్వామి సాక్షాత్తు శ్రీ దత్తమూర్తి. ఒక సన్యాసి స్వర్ణయోగం సాధించి రోజుకు 3-4 తులాల బంగారం తయారు చేస్తూ భోగభాగ్యాలు అనుభవిస్తుండేవాడు. అంతేకాక అలా బంగారం చేసే శక్తి లేని వారెవరూ యోగులు కారని వాదించేవాడు. ఆయన నాసిక్కు వచ్చాడన్న వార్త విని శ్రీ స్వామివారి భక్తుడైన గోలవ్ అతన్ని దర్శించాడు. గోలవ్ ఆయన వాదాన్ని ఖండించాడు. ఉగ్రుడయ్యి ఆ సన్యాసి గోలవును, నీ గురువెవరని అడిగాడు. అక్కలకోట మహారాజు పేరు వినగానే ఆయన బంగారం చేయగలిగితేనే సిద్ధపురుషుడు అని గట్టిగా అరిచాడు. ఆశ్చర్యం. ఆ తర్వాత ఆ సన్యాసి ఎంత ప్రయత్నించినా బంగారం చేయలేకపోయాడు. మరుసటి రోజు గోలవ్ వచ్చినప్పుడు అతడే తన సిద్ధిని పాడు చేశాడని ఆగ్రహించి అతని మీద ఒక పెద్ద బండను విసిరిబోయి దాని బరువుకు ఆ సన్యాసి క్రింద పడ్డాడు. 3వ రోజు గోలవ్ అతను దర్శించేసరికి ఆ సన్యాసి మనసులో పూర్తి పరివర్తన కలిగింది. కంట నీరు పెట్టి గోలవుని కౌగిలించుకొని స్వామి గొప్పతనాన్ని అంగీకరించాడు. ఆ మరుసటి దినమే స్వామిని దర్శించడానికి అక్కలకోట వెళ్ళాడు. ఆయన సన్నిధిలో నామ సంకీర్తన జరుగుతున్నది. స్వామి ఒక మూల పిల్లవాడులాగా ఆడుకుంటున్నారు. సన్యాసి నమస్కరించగానే స్వామి అతని కేసి చూచి కోపంగా, పనికి మాలిన వెధవ, అంత గర్వమా? వాడి మీద రాయి విసురుతావా? బంగారం చెయ్యబోతే బూడిద వచ్చింది కదూ, వెళ్ళి చావలేకపోయావా? నీకు స్వర్ణయోగం కావాలా? అయితే ఆ చెట్టుకేసి చూడు అని చూపించి స్వామి తన పొట్టను 2 చేతులతో పట్టుకొని గట్టిగా నవ్వారు. స్వామి చూపిన ఆ వేప చెట్టు నిలువెల్లా బంగారమై ఉండటం చూచి సన్యాసి నివ్వెరపోయాడు. అహంకారం అణిగి స్వామి అనుగ్రహం కోసం ప్రార్థించాడు. ఒక జింక చర్మము, కాషాయ వస్త్రము అతనికిచ్చి మాహూర్గఢ్ వెళ్ళి అక్కడ సంతోషంగా ఉండు అన్నారు స్వామి. సన్యాసి స్వామి ఆజ్ఞను అనుసరించాడు. అంటే స్వామి ఆ సన్యాసిని యోగిగా రూపొందించారని దీని భావం. బరోడా నుంచి ఆచారవంతురాలైన జానకీబాయి స్వామి దర్శనార్థం అక్కలకోట వచ్చింది. ఆమె మడిగా వంట చేసి రోడ్డు మీద జనాన్ని తప్పుకుంటూ స్వామికి నివేదన తీసుకెళ్ళింది. స్వామి ఇలా అన్నారు, ఇంత మడితో వండిన అన్నం మాకొద్దు, నేనెవ్వరు పెట్టినా తింటాను. ఈ అన్నం తీసుకుపోయి ఆ నాటకాలలో వేషాలు వేసేవాడు ఉన్నాడే వాడికి ఇవ్వు. ఎవరికీ తెలియని తన జీవిత రహస్యాన్ని చెప్పిన స్వామికి నమస్కరించి క్షమాపణ చెప్పుకున్నది జానకీబాయి. అప్పుడు ఆమె తెచ్చిన అన్నం కొంచెం నోట్లో వేసుకుంటూ స్వామి ఇలా అన్నాడు, నీవు తెల్లబడ్డాక నిజమైన భక్తి వస్తుంది. ఆశ్చర్యం. ఆ రోజు నుంచి ఆమెకు తెల్ల కుష్టి వ్యాధి వచ్చింది. ఆ రోజు నుంచి ఆమెలో భగవద్భక్తి ఉద్భవించింది. స్వామివారి భక్తుడొకడు
నలదుర్గములో గుమ్మస్తాగా పనిచేస్తుండేవాడు. అతనిపై అధికారి తహసీల్దారు పార్సీ మతస్థుడు. అతడు స్వామిని విమర్శించడమే కాక ఈ భక్తుడికి స్వామి దర్శనార్థం వెళ్లేందుకు సెలవు కూడా ఇవ్వలేదు. మరో రోజు స్వామి స్వయంగా నలుగురం వచ్చారని తెలిపి గుమ్మస్తా దర్శనం చేసుకున్నాడు. అది విన్న తహసీల్దారు స్వామిని తీవ్రంగా విమర్శించాడు. అప్పుడు గుమ్మస్తాకు కోపం వచ్చి, నేను ఉద్యోగమైనా విడుస్తాను కానీ ఈ విమర్శను సహించను. మీరొక్కసారి స్వామిని దర్శిస్తే మళ్ళీ ఇలా మాట్లాడరు అన్నాడు. ఆ రోజే తహసీల్దారు స్వామి దర్శనానికి వచ్చాడు. అతన్ని చూస్తూనే స్వామి అతడు చేసిన తప్పుడు పనులన్నీ ఏకరువు పెట్టి, నీ మతం ఇవన్నీ చేయమని చెబుతుందా అని అడిగారు. తహసీల్దారు బైరంజీ స్వామిని క్షమాపణ వేడి, స్వామి నలదుర్గములో ఉన్నన్ని రోజులు ఆఫీసు మూసేసి అహర్నిశలు స్వామి సంకీర్తనలో నిమగ్నుడయ్యేవాడు. కొలాబా జిల్లాలోని పాన్వేల్ సమీపాన గల షిర్దోస్ అను గ్రామానికి చెందినవాడు. ఫట్కే వంశానికి చెందినవాడు వాసుదేవ బల్వంత్. అతని తండ్రి తాత కూడా గొప్ప షావుకార్లు. అయినా కాల వైపరీత్యం వలన అతడు ప్రభుత్వోద్యోగంలో చేరి స్వగ్రామానికి దూరం అయ్యాడు. ఒకప్పుడు అతడి తల్లి ప్రమాదంగా జబ్బు చేసింది. అట్టి ఆపద సమయములో చెంత చేరి సేవ చేసుకోవడానికి ఆంగ్లేయులైన ప్రభుత్వ అధికారులు అతడికి సెలవు మంజూరీ చేయలేదు. కొద్ది రోజులకు ఆమె మరణించింది. అప్పుడు కూడా పాషాణ హృదయుడైన ఆంగ్లేయ అధికారి అతనికి సెలవు ఇవ్వలేదు. అతని తల్లి అంత్యక్రియలకు కూడా అతడు హాజరు కాలేకపోయాడు. అంతటి చిత్రవధకు గురి అయిన ఫట్కే హృదయములో అతని తల్లి మన మాతృదేశానికి ప్రతీకగా తోచింది. భౌతికమైన తల్లికి అత్యవసర పరిస్థితుల్లో కూడా సేవ చేసుకోలేని తన దురదృష్టానికి పరిహారంగా తన జీవితాన్ని మాతృదేశ విముక్తికే అంకితం చెయ్యాలని అతడు శపథం చేసుకొని తన ఉద్యోగానికి రాజీనామా ఇచ్చాడు. శివాజీ చక్రవర్తి వలె తాను కూడా కులమత భేదాలను విడిచి అంత్యుజులుగా తలచబడిన కోళి మరియు రామోషే జాతుల వారి నుండి సైన్యము సమీకరించి మన దేశం నుండి ఆంగ్లేయులను పారద్రోలాలని నిశ్చయించుకున్నాడు. 1857 సంవత్సరంలో జరిగిన మొదటి భారత స్వాతంత్ర పోరాటంలో ముఖ్య పాత్ర వహించిన వారిలో ఈ వాసుదేవ బల్వంత్ ఫట్కే ఒకరు. ఆయన గొప్ప దత్తభక్తుడు. తపస్సు, పారాయణ, పూజ అతడి నిత్య విధులు. రాజకీయ నాయకులలో ఈ లక్షణాలుండడం అందరినీ ఆశ్చర్యపరిచేది. 1876లో కొందరు పేద ప్రజల సహాయంతో ఫట్కే ధనవంతులను కొల్లగొట్టి ఆ ధనాన్ని పేదలకు పంచేవాడు. ఇతడు స్వామిని 2 సార్లు దర్శించాడు. స్వాతంత్ర పోరాటానికి ముందు స్వామివారి ఆశీర్వచనం కోసం 3వసారి దర్శించి తన కత్తిని స్వామి ముందుంచి ఆశీర్వదించమని కోరాడు. స్వామి ఆశీర్వదింపక ఆభి వక్త హై అంటే ఇంకా కొంతకాలం గడపాలి అని అర్థం అన్నారు. తర్వాత ఆ కత్తిని తన భక్తుడికిచ్చి ఒక చెట్టు పైన పెట్టమన్నారు. ఆ చర్యకర్థం తన మాట వినకపోతే ఫట్కేకి ప్రమాదమని స్వామి భావం. ఫట్కే చాలాసేపు కూర్చున్నాడు కానీ స్వామి ఆ కత్తిని అతనికి తిరిగి ఇవ్వలేదు. అంటే బ్రిటిషు వారు మన దేశాన్ని వదిలి వెళ్లే కాలం ఇంకా రాలేదని స్వామి భావం. కానీ ఫట్కే పట్టుదలతో లేచి స్వామికి నమస్కరించి చెట్టుపైని కత్తిని తీసుకొని వెళ్లిపోయాడు. ఆ తర్వాత పోరాటంలో పాల్గొని చాలామంది బ్రిటిషు ఆఫీసర్లను చంపి చివరకు పట్టుబడ్డాడు ఫట్కే. అతన్ని బందీగా ఏడెన్కు పంపారు. ఫిబ్రవరి 17, 1883న నా దేశం నుంచి కొంత మట్టిని తెప్పించి నా తల క్రింద ఉంచండి అన్న చివరి కోరికను వ్యక్తం చేసి స్వర్గస్థుడయ్యాడు ఫట్కే. దత్తుల హరి అనే పేరిట అతడెన్నో భక్తి గీతాలు వ్రాశాడు. శ్రీ స్వామి సమర్థ అక్కలకోట మహారాజు చరిత్ర 6వ అధ్యాయం సంపూర్ణం. 7వ అధ్యాయము శ్రీ అక్కలకోట మహారాజు చరిత్ర. ఈనాడు అక్కలకోటగా పేరు పొందిన పట్టణం అసలు పేరు ప్రజ్ఞాపురం. ప్రజ్ఞ అంటే పూర్ణజ్ఞానము, జీవుల హృదయగతమైన సాక్షి చైతన్యం. స్వామి సమర్థుల వంటి పూర్ణ దత్తావతారము.
శుద్ధ జ్ఞానమూర్తికే నిలయమవడంతో ఆ పేరు సార్థకమైంది. ఆ పట్టణం ప్రజ్ఞాపురమైతే ఆ పురనివాసి అయిన స్వామి ప్రజ్ఞాస్వరూపము. అక్కలకోట అన్న పేరుతో అక్కల్ అన్నది పర్షియన్ పదము. దాని అర్థం కూడా ప్రజ్ఞ, ప్రజ్ఞకు చిహ్నము అనే అర్థం. ఏ మత సాంప్రదాయానికి చెందిన పరమ సాధకులైన చివరకు చేరుకునే పరమధ్యేయమే హృదయమనే ప్రజ్ఞాపురం ఆంతరంగికమైన అక్కలకోట. అటువంటి అక్కలకోటలో సాక్షాత్తు దత్తస్వరూపమైన స్వామి సమర్థులు విచ్చేయడంతో అది ఎందరో ముముక్షువులకు పరమగమ్యమైంది. అక్కడికి చేరవలసిన రీతిన చేరగల అధికారులకు లభించినది ఏమున్నది? శ్రీ స్వామి అక్కలకోటలో నివసించనారంభించిన రోజు నుండి కొన్ని సంవత్సరాల పాటు చోళప్ప ఇల్లు ఎందరో భక్తులు తండోపతండాలుగా తీర్థప్రజగా స్వామి దర్శనానికి వచ్చేవారికి కేంద్రమైంది. అందులో గురువారము మరీ పరమ పవిత్రమైంది. కారణం, శ్రీ దత్తస్వామికి పరమ పావనమైన ఆ రోజున 6 అడుగుల ఆజానుబాహువు ప్రత్యేక పూజ జరిగేది. ప్రతిరోజు అలాగే తెల్లవారుజామున 4 గంటలకు క్లుప్తంగా పూజ చేసి హారతి ఇచ్చేవారు. అప్పుడు ఆయనకు నివేదించిన దద్దోజనము, నిమ్మకాయ పచ్చడి, బేసన్ లడ్డూలు భక్తులందరికీ పంచేవారు. తర్వాత ఆయనకు భక్తులెంతో శ్రద్ధగా అభ్యంగన స్నానం చేయించేవారు. ఆ సమయంలో ఆయనను ఒక చెక్క పీట మీద కూర్చోబెట్టి అత్యంత ప్రాచీనము, నిత్య నూతనము అయిన ఆయన దివ్యదేహానికి సుగంధ ద్రవ్యాలు, సువాసనలు గల నూనెలు పూసి నలుగు పెట్టేవారు. భక్తుల హృదయాలలోని శుభవాసనలకు సంకేతమా అన్నట్లు పన్నీరు మొదలైనవి కలిపిన వేడి నీటితో తలంటిపోసేవారు. విషయవాంఛల స్పర్శయే లేని ఆయన దేహాన్ని హిమాలయాది పవిత్రమైన స్థానాలన్నింటినో దీర్ఘకాలం తపస్సు చేసి ఆ తపస్సాగ్నితో తప్తమైన మేలిమి బంగారంలా మెరిసే ఆయన దివ్య రూపాన్ని సింహాసనం మీద కూర్చోబెట్టేవారు. అప్పుడు ఆయన మెడలో మాలలు వేసేవారు. యోగీశ్వరులందరి చేత ద్వయమూర్తిగా కనుబొమ్మల నడుమ ధ్యానించబడే ఆయన ముఖాన కస్తూరి చందనాలతో చక్కగా నామం దిద్దేవారు. అయితే ఆ సద్గురుమూర్తి మెడలోని రుద్రాక్షలు, స్ఫటికమాలలు మాత్రం ఎవరూ తిరిగి తీసేవి కాదు. అవి వాటి స్థానం నుండి తొలగక వారి కంఠాన్ని ఆలింగనం చేసుకొని ఉండేవి. ఆయనకు సకల ఉపచారాలు చేశాక ఆ సేతు హిమాచల పర్యంతము మన దేశమంతా పర్యటించి ఎన్నో తీర్థక్షేత్రాలను పావనం చేసి ఎందరో భక్తాగ్రేసులను వెతుక్కుంటూ వెళ్ళి వారిని ఉద్ధరించిన ఆ పాదపద్మాలను పూజించి ఆరతిచ్చేవారు. అంతసేపు ఆ సద్గురుమూర్తి ఆదర్శప్రాయుడైన ఆచార్యుడుగా పరమభక్తునిలా భగవన్నామను ఉచ్చరిస్తూనే ఉండేవారు. భక్తులు చేసే ఈ పూజలను కూడా ఆయన నిర్లిప్తులై ఉపేక్షించేవారు మాత్రమే. అసూయపరులైన లోకులు చేసే నిందల వలె వారి దృష్టియంతా ఆయన ఉచ్చరణతో పరమశక్తివంతమవుతున్న నామాన్ని తమనే పావనం చేయగల దాని వలె జపించడంలోనే నిమగ్నమయ్యేది. పూజ అయ్యాక భక్తులొచ్చి నమస్కరించుకునేవారు. అప్పుడు వారందరి రూపాలలోని తమ నిజస్వరూపమైన పరమాత్మకు నివేదనలిస్తున్నారో అన్నంత ఆదరంగా ఖర్జూరాలు, కలాకండ, మిఠాయిలు వారికి ప్రసాదమిచ్చేవారు. చిన్నపిల్లలకు మరింత పెట్టేవారు. పేదలకు భోజనము, దానం చేసేవారు. పిల్లలకు మరింత పెట్టేవారు. పేదలకు భోజనము, దానం చేసేవారు. దీపావళి మొదలైన పండగలప్పుడు భక్తులకు కూడా ప్రత్యేకమైన వస్తువులను కానుకలుగా ఇచ్చేవారు.
ఎప్పుడు ఏ విత్తనం వృక్షమైనా ఆ విత్తనంలోనే అది మొలవడంలోనూ ఆ వృక్షరూపములో అంతకు ముందు వరకు భూమిపై మొలిచిన ఆ వృక్షజాతి యొక్క చరిత్ర అంతా సమన్వయమయ్యి సమైక్యమయ్యి చరిత్ర చర్వణమవుతుంది. అలానే మన దేశ చరిత్రలో అలనాటి వేద ఋషుల నుండి స్వామి సమర్థులు ప్రకటమయ్యే వరకు విలిసిల్లిన ఆధ్యాత్మ సాంప్రదాయాలన్నీ వారి రూపంలో తిరిగి సమన్వయమయ్యాయని తెలపడానికి కాబోలు. సర్వ మతస్థులను వారి మతధర్మాలను ఆదరించేవారు స్వామి సమర్థులు. ఈద్, మొహరం, రంజాన్ వంటి ముస్లిం పండగల రోజులలో ఎందరో ఫకీర్లను ఆహ్వానించి వారికి కానుకలు బహుమానాలు ఇచ్చి సత్కరించేవారు. అలానే క్రైస్తవులను పార్సీ మతస్థులను కూడా ఆదరించేవారు. నిజానికి ఈ యుగములో ప్రకటమైన దత్తావతారాలందరిలో ఈ సాంప్రదాయం కాలగతిలో వృద్ధి చెందుతూ వచ్చింది. మొదటి అవతారమైన శ్రీపాద శ్రీ వల్లభస్వామి అనుగ్రహంతో ఒక సేవకుడు మరుజన్మలో యవ్వనుడైన బేదర్ సుల్తానుగా జన్మించినప్పుడు రెండవ దత్తావతారమైన శ్రీ నృసింహ సరస్వతి స్వామి అతనిని తన ప్రజలను అనుగ్రహించారు. మూడవ అవతారమైన మాణిక్య ప్రభువులు యవన భాషలైన పర్షియన్, అరబ్బీ, ఉర్దూ భాష తెలిసిన ముస్లిం పండితులతో ఆ సాంప్రదాయం గురించి చర్చించేవారు. అచ్చటి ముస్లింల విందుకు కూడా వెళ్ళారు. ఆయన ఆశీస్సులతో మాణిక్యనగర్ వద్ద ఒక కిల్లా కట్టుకున్నారు. ఆ సాంప్రదాయాన్ని స్వామి సమర్థులు కొనసాగించారు. వారి తర్వాత ఆ కార్యమే వారి మరొక రూపము. ఐదవ అవతారము అయిన శ్రీ షిరిడీ సాయిబాబా ఎంత సంపూర్ణంగా సర్వమత సామరస్యాన్ని పాటించి చూపారో వారి చరిత్ర చూస్తే తెలుస్తుంది. తమను దర్శించవచ్చిన భక్తులతో సమర్థులు హిందీ, మరాఠీ, కన్నడ, సంస్కృత భాషలలో క్లుప్తంగా సమాధానమిచ్చేవారు. ఆయన ఎక్కువగా మాటలతో కాక భంగిమలతో సమాధానమిచ్చేవారు. ఆయన పలికిన మాటలు 4 మహాగంభీరము, నిగుడము అయిన తత్వార్థం కలిగియుండి వ్యవహారిక భావాన్ని ప్రకటించేవి. ఒక్క చోళప్ప ఇల్లు మాత్రమే కాదు, యథేచ్ఛగా వాయువులా ఎక్కడంటే అక్కడికి సంచరిస్తుండే స్వామి. సంచారం వలన ఆ పట్టణమంతా పావనమైంది. ఆయన ఎప్పుడెక్కడికి వెళ్ళినా జనమంతా ప్రవాహంలా అటు చేరేవారు. వారిలో పామరులు సాధుకులే కాదు, మహారాజులు, కళాకారులు కూడా ఉండేవారు. ఉదాహరణకు గ్వాలియర్ రాజైన జియాజీరావు సింధియా ఒకసారి స్వామి దర్శనార్థం అక్కలకోట వచ్చాడు. అతనితో కూడా ప్రఖ్యాత కీర్తనాకారుడు గోవింద్ బువా నాసిక్కర్ వచ్చాడు. ఆ రోజులలో అక్కలకోట రాజు చేసిన ప్రార్థనను మన్నించి కొద్ది కాలం అతని రాజభవనములో స్వామి విడిది చేశారు. ఇతరులెవ్వరికీ ఆ భవనములో ప్రవేశించడానికి అవకాశం ఉండేది కాదు. కానీ తమ దర్శనానికి గ్వాలియర్ రాజు వచ్చాడని తెలుసుకున్న స్వామి అతని భక్తి శ్రద్ధలకు మెచ్చి కాబోలు రాజభవనం విడిచి ఆ పట్టణ పొలమేరకొచ్చి అక్కడొక చెట్టు క్రింద కూర్చున్నారు. ఆ సంగతి తెలిసి గ్వాలియర్ రాజు త్వరత్వరగా అక్కడకు చేరి స్వామికి ఒక శ్రీఫలము అంటే కొబ్బరికాయ, పువ్వులు సమర్పించి నమస్కరించాడు. స్వామి చిరునవ్వుతోనూ కృపాదృష్టితోనూ అతనిని ఆశీర్వదించారు. ఆ రాజు ఆ మహారాజుని కొన్ని వేదాంత విషయాల గురించి ప్రశ్నించాడు. స్వామి సమాధానమిచ్చి అతని సందేహాలన్నీ నివృత్తి చేశారు. మరుక్షణమే ప్రగాఢమైన ఒక ఆధ్యాత్మిక అనుభూతితో ఆ రాజు కన్నులు మూసుకొని కూర్చుండిపోయాడు. కొద్దిసేపట్లో గోవిందుబువ మహామధురంగా కీర్తనలు పాడి అక్కడ స్వామి సన్నిధిలో గుమిగూడిన జనులందరినీ ఉర్రూతలూగించాడు. అది ముగియగానే స్వామి ఒక భక్తుని చేత రొట్టెలు, బేసన్ లడ్డూలు తెప్పించి వాటిని ప్రసాదంగా ఇచ్చి పంపారు. అలానే ఇండోర్ రాజైన
దుగోజీ హోల్కర్ అతని కుమారుడు దర్శనానికి వచ్చినప్పుడు స్వామి కర్నల్కర్ అనే భక్తుని ప్రాంగణంలో ఉన్న ఒక మర్రి చెట్టు క్రింద కూర్చొని ఉన్నారు. ఆ రాజు ఆయనకు ప్రణమిల్లి, ప్రభు, నేను ఇదివరకు రాజ్య సంచారం చేస్తూ మౌంట్ అబు క్షేత్రాన్ని దర్శించినప్పుడు అక్కడ మిమ్మలను ప్రథమంగా దర్శించుకునే భాగ్యం కలిగింది. ఈ 2 దర్శనాలు నా జీవితమంతటికి మటుమాయమానమైన భాగ్యాలు అన్నాడు. అతడి భక్తులందరూ విస్తుపోయారు. వారికి తెలిసి అక్కలకోట చేరాక స్వామి ఎన్నడూ భౌతికంగా ఆ క్షేత్రానికి వెళ్ళనే లేదు. భక్తుడెక్కడుంటే అక్కడే స్వామి ఉంటారని తెలుసుకున్నారు. ఇలా మహారాజులే కాక స్వామి దర్శనానికి మహాధనికులు కూడా ఎందరో వచ్చారు. ఎంత వారైతే మాత్రం కర్మఫలం వికటించినప్పుడు నిస్సహాయులే కదా. ఒకరోజు వించూర్కర్ అనే శ్రీమంతుడు స్వామిని దర్శించాడు. అతనికి ఒక వికృతమైన చర్మవ్యాధి ప్రారంభమైంది. తొడ మీద వికారమైన తెల్ల మచ్చలు కనిపించి విస్తరించసాగాయి. ఈ విషయం సమర్థులకు విన్నవించి దానిని తొలగించమని కోరాడు. స్వామి నవ్వి, నీ వేలికి ఉన్న వజ్రపు ఉంగరం తీసి నాకిచ్చేస్తే ఆ వ్యాధి తగ్గిపోతుంది అన్నారు. అతడి కొద్దిసేపు నిశ్చేష్టుడయ్యి మౌనంగా ఆలోచనలో పడ్డాడు. తర్వాత మనసును కుదుర్చుకొని ఆ ఉంగరం తీసి స్వామి పాదాల వద్ద ఉంచాడు. ఆయన దానిని తీసుకుని కొంతసేపు అటూ ఇటూ త్రిప్పి చూచారు. దానిని ఆశీర్వదించి తిరిగి తనకే ఇస్తారని అతడు తలిచాడు. వెంటనే ఆయన దానిని చోళప్పకిచ్చారు. దాని రూపంలో వజ్రం వలె భ్రాంతులను ఛేదింపగల వివేకాన్ని కూడా ఇచ్చారో ఏమో. అతడు వెంటనే దానిని అమ్మివేసి ఆ ధనంతో ఒక మందిరం నిర్మించాడు. అనాయిచితంగా భగవంతుడిచ్చినది భగవంతునికే సమర్పించడం ఉత్తమమన్నదే అతని భావం. వించూర్కర్ మాత్రం తన వజ్రపుడుంగరం మాత్రం పోయింది, కానీ తన వ్యాధి మాత్రం తగ్గలేదని బాధపడుతున్నాడు. సరిగా ఆ మందిర నిర్మాణం పూర్తయిన రోజునే ఆ శ్రీమంతుని వ్యాధి పూర్తిగా అంతరించింది. అవి మన దేశ చరిత్రలోనే ప్రఖ్యాతమైన సిపాయి తిరుగుబాటు ముగిసిన రోజులు. నాడు మన దేశాన్ని పరిపాలిస్తున్న ఆంగ్లేయులను పారద్రోలి స్వాతంత్రాన్ని సాధించుకోవాలని మన దేశ సైనికులు చేసిన ఆ తిరుగుబాటును ఆ తెల్ల ప్రభుత్వం అణిచివేసింది. అంతేకాదు, ఆ తిరుగుబాటులో ప్రచండంగా కానీ లేక బాహటంగా కానీ పాల్గొనిన లేక మన దేశ సైనికులకు శ్రీ స్వామి సమర్థ అక్కలకోట్ మహారాజు చరిత్ర 7వ అధ్యాయము 5వ పేజీ. ఆ తిరుగుబాటులో ప్రచండంగా కానీ లేక బాహటంగా కానీ పాల్గొనిన లేక మన దేశ సైనికులకు సహకరించిన వారిపై ఆంగ్ల ప్రభుత్వం కక్ష సాధించనారంభించింది. అట్టి దౌష్ట్యానికి గురి అయిన వారిలో జమాకింకడికి రాజైన అప్పా సాహెబ్ పట్వర్ధన్ ఒకరు. అతన్ని రాజ్యభ్రష్టుని చేసి ఆ రాష్ట్రాన్ని ఆంగ్ల సామ్రాజ్యములో విలీనం చేసుకోవడమే కాక అతన్ని వెంగుర్ల అనే చోట ఖైదీగా ఉంచారు. అతనికి ఆప్తుడైన హిరాలీకర్ ప్రభుత్వ ఉద్యోగి, సమర్థుల భక్తుడు. అతడి వెంటనే స్వామి సన్నిధి చేరి వెనకటి తన యజమాని అయిన అప్పా సాహెబ్ను చెరసాల నుండి విడిపించి తిరిగి అతని రాజ్యం ప్రసాదించమని ప్రార్థించాడు. స్వామి తదేకంగా జమాకిండి దిక్కుగా చూచి ఆ దిక్కు నుండి ఎవరో పిలుస్తున్నట్లు భంగిమ చేసి ముమ్మారు, నీవు బయటికి రా అని హుంకరించారు. చిత్రం, మరురోజే ఆంగ్లేయులు అప్పాసాహెబ్ను చెరసాల నుండి విడిపించి తిరిగి అతనిని జమాకిండి సింహాసనంపై ప్రతిష్ఠించారు. ప్రఖ్యాత కీర్తనాకారుడైన ఠాకూర్దాసు గొప్ప దత్తభక్తుడు. అతడు తరచూ గాన్గాపూరు, నరసోబావాడి మొదలైన క్షేత్రాలు దర్శించి అక్కడ తీవ్రమైన తపస్సు చేస్తుండేవాడు. దురదృష్టవశాత్తు ఒకప్పుడితని శరీరం మీద తెల్లని మచ్చలు కనిపించి కొద్ది రోజులలో శరీరమంతా వ్యాపించి అతడి రూపమెంతో వికృతంగా తయారైంది. ఆ కారణంగా అతడు నలుగురు ఎదుటికి రావటానికి ఎంతో సిగ్గుపడేవాడు. ఒకప్పుడు ఇతడు గాన్గాపూర్ దర్శించి అతడి దత్తపాదుకులను పూజించి భక్తి పార్వస్యములో కీర్తన చేశాడు. ఆ మరుసటి రోజే బయలుదేరి కాశీ వెళ్లాలని అతడు సంకల్పం కాని
నాటి రాత్రి అతడికి స్వప్నములో ఎవరో దర్శనమిచ్చి అక్కలకోటకి వెళ్లి స్వామిని దర్శించమని ఆదేశించారు. ఆ ప్రకారమే అతడు కాలినడకన అక్కలకోట చేరి స్వామిని గురించి విచారించాడు. అతడి ఆశ్చర్యానికి మేరలేదు. ఒక వేశ్య ఆహ్వానాన్ని మన్నించి ఆ సమయంలో స్వామి ఆమె ఇంటికి వెళ్లారు. ఠాకూర్దాసు అక్కడికి చేరి స్వామికి సాష్టాంగ నమస్కారం చేశాడు. స్వామి అతడి కేసి ప్రేమగా చూచి, నా కోసం కస్తూరి తెచ్చావు కదా, అది సమర్పించలేదేమి, అది ఇవ్వు అని చెయ్యి చాపారు. అతడి ఆశ్చర్యానికి మేరలేదు. గాణ్గాపురంలోని దత్తపాదుకులకు పుయ్యడానికి అతడు తనతో కస్తూరి తెచ్చుకున్నాడే కాని అది అక్కడ ఇవ్వటం మరిచిపోయాడు. వెంటనే తన సంచి నుంచి తీసి దానిని స్వామికి సమర్పించాడు. స్వామి వెంటనే దానిని అందుకొని అంత ఖరీదైన ఆ సుగంధ ద్రవ్యాన్ని అక్కడున్న పిల్లలందరికీ పూశారు. గాణ్గాపురంలోని దత్తస్వామియే శ్రీ సమర్థులని అతడు గుర్తించి పరవశించాడు. అసలైన దత్తమూర్తికి ఎదుటనున్న పసిపిల్లలందరూ తమ రూపాలే. మరుసటి రోజు అతడు నమస్కరించినప్పుడు స్వామి అతని వైపుకొక కాలిన కట్టెపూల విసిరారు. అతడు దానిని ప్రసాదంగా గ్రహించి పొడి చేసి గాణ్గాపురం నుంచి తాను తెచ్చుకున్న విభూతితో కలిపి తన దేహానికి పూసుకున్నాడు. కొద్ది రోజులలో అతడి చర్మవ్యాధి పూర్తిగా తగ్గిపోయింది. ఠాకూర్దాసుకు ఒక కూతురు మాత్రమే ఉండేది. అతని భార్య రాధాబాయి తమకొక మగబిడ్డ కలగాలని తలిచి స్వామిని దర్శించింది. ఆమె నమస్కరించగానే తమ తలపైనున్న బంగారు జరీటోపీ తీసి ప్రసాదంగా ఆమె చేతిలో వేశారు స్వామి. సంవత్సరంలోగా ఆమెకు ఒక కొడుకు పుట్టాడు. అతనికి గురునాథ్ అని పేరు పెట్టారు. తర్వాత అతడు స్వామికి గొప్ప భక్తుడయ్యాడు. మరొకప్పుడు తమ పాదుకులు ఠాకూరు దాసుకిచ్చి వీటిని కొంతకాలం పూజించుకోమని, తర్వాత శ్రీ రఘునాథ మందిరంలో ప్రతిష్ఠించు, అక్కడ నేను కూడా ఆనంద తాండవం చేయడానికి కొంత స్థలం కేటాయించు అని ఆదేశించారు. ఆ ప్రకారమే కృష్ణబువ ఊరఫ్ ఠాకూర్దాసు బొంబాయిలోని ఠాకూర్ ద్వార్ వద్దనున్న రఘునాథ మందిరములో కుడివైపున ఆ పాదుకులు ప్రతిష్ఠించి అక్కడ స్వామి పటముంచి నిత్య పూజలకు ఏర్పాటు చేశాడు. ఇప్పటికీ ఎందరో భక్తులు అక్కడ స్వామిని సేవించి వారి సన్నిధిని అనుభవిస్తారు. శంకర్రావు రాజే అనువాడు నిజాం రాష్ట్రములో సంవత్సరానికి 6 లక్షలు ఆదాయం గల గొప్ప జాగీరుదారు. అయితేనేమి అతనికి ఒకప్పుడు తీవ్రమైన క్షయవ్యాధి సంక్రమించింది. దానికి తోడు అతనికి ఒక బ్రహ్మరాక్షసి ఆవహించి పీడించసాగింది. ఎన్ని మంత్రతంత్రాలు వైద్యము చేయించినా ఫలితం కనిపించలేదు. నానాటికి కృషిస్తున్న అతనిని గాణ్గాపురం దర్శించమని మిత్రులు చెప్పారు. అతడు ఆ క్షేత్రం దర్శించి భారీ ఎత్తున దాన ధర్మాలు, అన్న సంతర్పణలు చేసి నిత్యము శ్రద్ధగా దత్తపాదుకులను పూజించసాగారు. ఒకనాటి రాత్రి దత్తస్వామి కలలో కనిపించి అక్కలకోటలోని స్వామి సమర్థులను ఆశ్రయించమని ఆదేశించాడు. అతడు అంతకు ముందు స్వామి గురించి విన్నాడు కానీ వారి పట్ల కించెత్ కూడా అతనికి విశ్వాసం కుదరలేదు. అతని దృష్టిలో స్వామి కూడా భౌతిక దేహంతో జన్మించిన తన సాటి మానవుడే. అందువలన అతడు గాణ్గాపురం విడిచి అక్కడికి వెళ్ళదలుచుకోలేదు. కానీ మరో రోజు కూడా స్వప్నములో దత్తస్వామి తిరిగి అలానే ఆదేశించారు. మరో రోజు అతడు అక్కలకోట చేరాడు. అప్పుడు స్వామి కార్నల్కర్ ఇంటినున్నారని తెలిసి అతడికి వెళ్లి స్వామి సేవకురాలైన సుందరిబాయితో తన బాధలు చెప్పుకున్నాడు. అప్పటికే పేరాశ ఆమె తలకెక్కింది. స్వామి అనుగ్రహం అతనికి లభించేలా చేయడానికి ఆమె 2000 రూపాయలు కోరింది. శ్రీమంతుడైన అతడు తన బాధలు తొలగిపోతే 10,000 అయినా ఇస్తానన్నాడు. ఆమె వెంటనే స్వామితో అతని బాధ తొలగించమని మనవి చేసింది. ఆమె ఇంకా మాట్లాడుతుండగానే స్వామి చివాలును లేచి షేక్ మూర్ సాహెబు దగ్గర ఆమె వెంటనే స్వామితో అతని బాధ తొలగించమని మనవి చేసింది. ఆమె ఇంకా మాట్లాడుతుండగానే స్వామి చివాలును లేచి షేక్ మూర్ సాహిబు దర్గా దగ్గరకు వెళ్లి దానిపై పడుకున్నారు. శంకర్రావు రాజేను మరణం నుండి తాము కాపాడగలమని స్వామి సూచిస్తున్నారని అతడి ఫకీరు ఆ వింత చర్యను వ్యాఖ్యానించి చెప్పారు. 6 మాసాలలో అతని బాధలన్నీ మటుమాయమయ్యాయి. అతడు మరలా స్వామిని దర్శించినప్పుడు ఆయన
నీవు సుందరాబాయికేమీ ఇవ్వనక్కరలేదు. నిన్ను అనుగ్రహించింది ఆమె కాదు కదా. ఈ పట్టణ పొలిమేరలో ఒక మఠం నిర్మించడానికి నీవు చెప్పిన పైకం వెచ్చించు అన్నారు. నేటికి అతడు నిర్మించిన రాజేరాయన్ అను మఠం అక్కలకోట పొలిమేరల్లో చూడవచ్చు. అబాజీబువ రామదాసి గొప్ప వేద పండితుడు, ప్రఖ్యాత కీర్తనాకారుడు కూడా. అతడు స్వామి దర్శనానికి వచ్చాడే కాని ఆయన తన పాండిత్యాన్ని గుర్తించి గౌరవిస్తారన్న విశ్వాసంతో ఉన్నాడు. అందుకే కాబోలు మొదటి రోజంతా స్వామి అతనిని పట్టించుకోనే లేదు. అతనికి దర్శనం కూడా ఇవ్వలేదు. స్వామి మహనీయులే. అయితే నాకంత పండితునికి భక్తునికి దర్శనం ఎందుకివ్వలేదు? స్వామి మహామహనీయులే. అయితే నా అంత పండితునికి భక్తునికి దర్శనం ఎందుకు ఇవ్వలేదు అనుకున్నాడు. అయినా వారి దర్శనము గౌరవము లభించినదే తిరిగి పోకూడదని నిశ్చయించుకున్నాడు. మరుసటి ఉదయం అతడు దర్శనానికి వెళ్లేసరికి స్వామి వెళ్లి అక్కడొక పెంటకుప్ప మీద కూర్చున్నారు. ఆచారవంతుడైన అబ్బాజీ ఆ పాతగుడ్డ పేలికలు, చెత్త, ఎముక ముక్కలు ఉన్న చోట అడుగు పెట్టడానికి మొదట వెనకాడిన ఆయన తనను పరీక్షిస్తున్నారని తలచి సమీపించి నమస్కరించుకున్నాడు. స్వామి అతని కేసైనా చూడకనే ఒక సేవకుణ్ణి 2 కోజాలు నిండుగా నీరు తెమ్మని ఆదేశించారు. అతడు వెంటనే తెచ్చాడు. స్వామి వాటికేసి అబ్బాజీ కేసి పరీక్షగా చూచి, ఇవి ఇంత నిండుగా ఉంటే వీటిలో ఏమైనా పోసేదెలా అని ప్రశ్నించి ఆ కోజాలలోని నీరంతా పారబోసి ఇలా ఉంటే ఇప్పుడేమైనా పొయ్యవచ్చు అన్నారు. ఆ కోజాలో నీరు పారబోసి ఇలా ఉంటే ఇప్పుడేమైనా పొయ్యవచ్చు అన్నారు. విద్య మొదలైన కారణాలుగా గర్వంతో కేవల పఠనవేదంతో మనసు నింపుకొనడం గురుకృపకు ఆటంకమే కాగలదని వారి హెచ్చరిక. అయినా అబ్బాజీ బుద్ధిపూర్వకంగా ఈ భావాన్ని త్రోసిపుచ్చాడు. మరుక్షణమే స్వామి అతని కేసి కఠినంగా చూచి, ఎంత పవిత్ర గ్రంథాలను వీపుపై మోసినా గాడిదకొచ్చేదేమున్నది అన్నారు. అంతటితో అతని అహం విరిగి పాదక్రాంతుడయ్యాడు. 15 రోజులు వారి సన్నిధిలో గడిపి తర్వాత తిరిగి వెళ్లడానికి స్వామిని సెలవు కోరాడు అబ్బాజీ. స్వామి అతనికి తన పాదుకులిచ్చి అనుగ్రహించారు. ఒకరోజు దేశముక్కు వాడాలో స్వామి సేవకులు మరియు భక్తులు కూర్చొనియుండగా అతడికి సయ్యాద్ మొహమ్మద్ అనే ముస్లిం వచ్చాడు. అతడు అన్యమతస్థుడన్న భావంతో అతడి భక్తులు కొంచెం కలత చెందారు. అతడు ఒక భక్తుని వద్ద స్వామి ఎక్కడా అని విచారిస్తుండగా స్వామి, ఇక్కడ చూడు, మేమే స్వామి సమర్థులము అని గట్టిగా చెప్పారు. అతడు ఆ మాట వింటూనే ఆయనను చూస్తూనే గజగజ వణికిపోయాడు. అతని కన్నుల వెంట ఆనంద బాష్పాలు రాలుతున్నాయి. అతని శరీరమంతా తీవ్రంగా కపించింది. 1-2 నిమిషాలలో అతడు పరవశించి కన్నులు మూసుకున్నాడు. కొంతసేపటికి అతనికి బాహ్యస్మృతి కలగగానే అతడు మోకాళ్ళ మీద కూర్చుంటూ, స్వామి, నీవు సాక్షాత్తు హజరత్ అలీయే. ఇంతవరకు నేనెందరినో సాధువులను ఫకీర్లను చూచాను కానీ ఇట్టి దర్శనం నాకెన్నడూ కలగలేదు. నేను మిమ్మల్ని ఎలా సేవించాలో ఆదేశించండి అన్నాడు. స్వామి తదేకంగా అతని కేసి చూచి, నీవు హైదరాబాదు వెళ్ళి అక్కడే నీ సాధన కొనసాగించు. మేమక్కడ ఇక్కడ ఎల్లడలా ఉన్నాము అన్నారు. అతడు అలానే చేశాడు. అక్కలకోటకు 20 మైళ్లలో ఉన్న లోహర్గావ్ అనే గ్రామం నుండి బాపు కులకర్ణి అనునతను వచ్చాడు. అతని కంఠానికి శస్త్రచికిత్స చేసి వైద్యులు చిల్లి పెట్టడం వలన అతడు నీరు మరియు అక్కలకోటకు 25 మైళ్లలో ఉన్న లోహర్గావ్ అనే గ్రామం నుండి బాపు కులకర్ణి అనునతను వచ్చాడు. అతని కంఠానికి శస్త్రచికిత్స చేసి వైద్యులు చిల్లి పెట్టడం వలన అతడు నీరు మరియు ఆహారము కూడా తీసుకోలేకున్నాడు. అతడి కంఠానికి క్యాన్సర్ వ్యాధట. అతడు గాన్గాపురం వెళ్లి అతడి గురుచరిత్ర నిత్యపారాయణ చేస్తూ దత్తనామస్మరణ చేస్తున్నాడు. కొంతకాలానికి అతనిలో కవితాశక్తి మేల్కొన్నది కాబోలు. సంతతధారగా అతని
కళ్ళ వెంట దాదాపు 400 అభంగాలు వెలువడ్డాయి. సంతతిదారుగా అతని కలం వెంట సంతతిదారుగా అతని కలం రాశారంట. ఎన్ని అంటే అతని కలం అంటే పెన్ను అనమాట. పెన్ను వెంట దాదాపు 400 అభంగాలు వెలువడ్డాయి. అయితే ప్రతి అభంగానికి నాలుగవ పాదం స్వరించక అన్ని అసంతృప్తిగా ఉండిపోయాయి. ఎంత ప్రయత్నించినా వాటిని పూరించలేకపోయాడు. ఆయన గాణగాపురం వెళ్ళి గురుచరిత్ర నిత్యపారాయణ చేశారంట. దత్తనామస్మరణ చేశారంట. వెంటనే ఆయనకి స్మృతి వచ్చి రాయాలని అనిపించి 400 అభంగాలు అంటే మరి 400 భాగాలు రాస్తారేమో. మరి రాస్తే దానికి 4వ పాదం స్మరించగా అది మాత్రం అసంతృప్తిగా అది పూర్తి చేయలేకపోయారంట. ఎంత ప్రయత్నించినా వాటిని పూరించలేకపోయాడు. అతనికి ఒక రాత్రి అక్కలకోట వెళ్ళమని ఆదేశమైంది. అతడు వచ్చి స్వామికి నమస్కరించగానే స్వామి అతడు వ్రాసిన ప్రతి అభంగకు 4వ పాదం చెప్పారు. సరిగా అవి పూర్తి అయ్యేసరికి అతడి వ్యాధి అదృశ్యమైంది. అటు తర్వాత అతడు మరికొన్ని అభంగాలు వ్రాసి దాసు బాపు అను పేర ప్రసిద్ధికెక్కాడు. అన్నా సాహెబ్ పట్వర్ధన్ అను ప్రఖ్యాత వైద్యుడు దేశభక్తుడయ్యి విదేశీయ పారతత్యము నుండి దేశాన్ని విడుదల చెయ్యాలని ఆరాటపడేవాడు. అయితే బల్వంతు ఫట్కేవలే కాక ఆ లక్ష్యాన్ని తన తపశ్చర్యతోనే సాధించాలని తలిచి మొదట స్వామిని దర్శించాడు. ఆయన ఈ జగత్తును సృష్టించి నడిపించే పరమాత్ముడన్నాడు. ఆయన సంకల్పానికి భిన్నంగా ఏ బృహత్తరమైన కార్యము ఎవరూ సాధించలేరు. అందరూ ఆయన సంకల్పానికై వేచి ఉండవలసిందే. ఇంకొక శతాబ్దంలోగా ఎలాగూ ఈ దేశానికి స్వరాజ్యం వస్తుంది. అళందీలోనున్న శ్రీ నరసింహ సరస్వతిని సేవించి వారి అనుగ్రహంతో మొదట నిన్ను ఉద్ధరించుకో అని ఆశీర్వదించారు. అతడు అలానే అళందీ చేరి గురుసేవలో తరించాడు. శ్రీ స్వామి సమర్థ అక్కలకోట స్వామి మహారాజు జీవిత చరిత్ర 7వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ అక్కలకోట మహారాజు జీవిత చరిత్ర 8వ అధ్యాయము. శ్రీ స్వామి సేవకులు చోళప్ప. శ్రీ స్వామి అక్కలకోట రాగానే స్వామికి మొదటి భిక్ష పెట్టిన భాగ్యం చోళప్పకు లభించింది. ఆ తర్వాత స్వామి ఎక్కువ కాలం వాళ్ళింట్లోనే ఉంటూ వచ్చారు. చోళప్ప భార్య యశోబాయి, 2 కొడుకులు స్వామిని చూచి పిచ్చివాడనుకున్నారు. కారణం స్వామి బాలోన్ముక్త పిశాచ వృత్తిలో ఉన్నారు. చోళప్ప స్వామిని తన ఇంట్లోనే ఉండమని ప్రార్థించి ఒప్పించుకున్నప్పుడు అతడే ఒక పిచ్చివాణ్ణి తెచ్చి ఇంట్లో పెడుతున్నాడని యశోబాయి ఎంతో అయిష్టతను వ్యక్తం చేసింది. చోళప్ప భక్తి విశ్వాసాలను పరీక్షించడానికి అతని భార్య స్వామి చేతిలో చక్కటి గీటురాయిగా వినియోగపడింది. స్వామి యథేచ్ఛగా ప్రవర్తించేవారు. ఇంట్లో ఉన్న ధాన్యం ఎవరి అనుమతి లేకుండానే స్వామి తీసుకుపోయి ఆవులకు పెట్టేవారు. దారిన పోయే బిచ్చగాళ్లను పిలిచి తన చేతికి ఏది వస్తే అదే ఆ వస్తువు ఇచ్చేవారు. దారిన పోయే భిక్షగాళ్లను పిలిచి తన చేతికి ఏదొస్తే ఆ వస్తువు ఇచ్చేసేవారు. ఇంట్లో ఎక్కడ కూర్చుంటే అక్కడ చిన్నపిల్లవాడిలా ఉచ్చపోసేవారు. ఒకసారి యశోబాయి ప్రత్యేకించి పండగకు పూర్ణాలు చెయ్యాలని శనగలు పెద్ద కుండలో పోసి దాచిపెట్టింది. ఈ లోపులో స్వామి ఆమెకు తెలియకుండా రోజుకు కొన్ని శనగలు తీసి ఆవుకు పెట్టేశారు. చివరకు ఆ కుండ ఖాళీ అయ్యింది. కొండంత ఆశతో పండగ ముందు రోజు ఆమె ఆ కుండ మూత తీసి చూచింది. అడుగున కొద్ది శనగలు మాత్రమే ఉన్నాయి. ముందు చోళప్పతో ఫిర్యాదు చేసింది యశోబాయి. కానీ ఆయన స్వామిని ఏమీ అనలేదు. చివరికి కోపం పట్టలేక ఆమె స్వామిని తిన్నగా అడిగింది. స్వామి అమాయకంగా ముఖం పెట్టి, నాకేం తెలుసు, శనగలన్నీ నీ ఆవే తిన్నది, ఆమెనే అడుగు, నన్నడుగుతావేం అన్నారు. ఒకరోజు స్వామి అకస్మాత్తుగా బయలుదేరి హోసాపూర్ అనే ఊరివైపు నడక సాగించారు. చోళప్ప కూడా ఆయన వెనక నడవసాగాడు. స్వామి కోపంతో అతని కేసి చూచి, మేము సన్యాసులం,
నువ్వు గృహస్థుడివి, నా వెనక నడవరాదు, నీవక్కడే ఉండి లోక వ్యవహారాలు చక్కబెట్టుకోవాలి అన్నారు. చోళప్ప మౌనంగా అక్కడే నిలబడ్డాడు, కానీ వెనుకకు పోలేదు. స్వామి ఉగ్రులయ్యి తిట్టరాని తిట్లన్నీ తిట్టారు. చివరికి చోళప్ప కంటనీరు కారుస్తూ, నేను ఇల్లైనా విడుస్తాను, కానీ మీ పాదాలు మాత్రం విడవను అన్నారు. ఆ దృఢభక్తికి స్వామి లోపల సంతోషించి తన చెక్కపాదుకులను అతని ముందు విసిరారు. ఆ దృఢభక్తికి స్వామి లోపల సంతోషించి తన చెక్కపాదుకులను అతను ముందుకు విసిరి వాటికి పూజ చేసుకోమన్నారు. కష్టాలలో ఉన్న అనేక మంది భక్తులకు స్వప్నములో ఆ పాదుకులనే సేవించమని దివ్య సందేశాలు రావడం చోళప్ప విశ్వాసాన్ని మరింత దృఢం చేశాయి. ఇప్పటికీ చోళప్ప మఠంలో ఆ పాదుకులు పూజించబడుతూనే ఉన్నాయి. చోళప్పకు ఇంట్లో పోరెంతున్న స్వామి మాత్రం వారి కుటుంబంలో ఒకరైపోయారు. త్వరలోనే రాజావారు స్వామికి భక్తులయ్యి ఆయన వంటకు కావలసిన సామాగ్రితో పాటు నెలకు 5 రూపాయలు చోళప్ప ఇంటికి స్వామి వినియోగార్థం పంపారు. చోళప్ప పేదవాడు కావడం ఒక కారణము, అతని భార్యకు ఇష్టం లేకపోవడం మరొక కారణము చేసుకొని స్వామి ఆ తర్వాత చోళప్ప ఇంట్లో అరుదుగా భోజనం చేయటం మొదలుపెట్టారు. వీటన్నిటికంటే ముఖ్యమైన కారణం మహాత్ముల కైంకర్యం, రాజులు చేయడం ధర్మం. రాజు చేసిన ధర్మానికి ఫలితం అతనికే కాక అతని రాజ్యమంతటికి సంక్రమిస్తుంది. అయినా స్వామి ఇంట్లో గోల చేయడం, యశోబాయిని కవ్వించడం మాత్రం మానలేదు. చిన్నపిల్లలకు వేయవలసిన పక్కబట్టల మీద స్వామి నిద్రపోయేవారు. ఒక్కొక్కప్పుడు పొయ్యిలో దొడ్డికి కూర్చునేవారు. కష్టపడి యశోబాయి పొయ్యి వెలిగిస్తే అందులో నీళ్లు పోసేవారు. మడిబట్టలు ఆరేస్తే పంతంగా తాకేవారు. తద్దినాలు వ్రతాలు జరిగినప్పుడు మడిగా వండిన వంటలు, మడినీళ్లు తాకవద్దంటే తాకేవారు స్వామి. ఒకసారి యశోబాయి చాలా బొబ్బట్లు తయారు చేసింది. అదే సమయానికి వాకిట్లో ఒక సన్యాసి వచ్చి భిక్ష కోసం అలక్ నిరంజన్ అని కేక పెట్టాడు. అది చూచి స్వామి యశోబాయి చేసిన బొబ్బట్లన్నీ ఉన్న కుండను చేతిలో పట్టుకొని వాకిలి వైపు పరిగెత్తారు. యశోబాయి ఆతృతతో అంతకంటే వేగంగా పరిగెత్తి స్వామి చేతిలోని కుండ లాక్కొని వచ్చిన సన్యాసికి ఒక బొబ్బట్టు మాత్రమే ఇచ్చివేసింది. స్వామి చేతిలో కుండ లాక్కొని వచ్చిన ఆ సన్యాసికి ఒక బొబ్బట్టు మాత్రమే ఇచ్చి పంపింది. ఒకసారి చోళప్ప ఊరికి వెళ్లిన సమయంలో స్వామి నట్టింట నుంచొని ఆ ఇల్లు తమదని, అందులో ఇంకెవరికి ఉండడానికి అధికారం లేదని కేకలు వేసి యశోబాయిని, పిల్లలిద్దరినీ భయపెట్టి బయటకు గెంటారు. మళ్లీ వాళ్లు తిరిగి లోపలికి రాకుండా కర్రపుచ్చుకొని వాకిట్లో నుంచున్నారు. గత్యంతరం లేక యశోబాయి, పిల్లలు పోయి ఒక చెట్టు క్రింద కూర్చున్నారు. వాళ్లకు మధ్యాహ్నం భోజనం లేదు. కానీ స్వామి శాంతించలేదు. సాయంత్రం చోళప్ప ఊరు నుండి వచ్చి చిన్నపిల్లలకు నచ్చచెప్పినట్లు ఎంతోసేపు చెబితే కాని స్వామి వినలేదు. ఒకప్పుడు యశోబాయి నవమాసాలు నిండి ప్రసవించనున్నది. ప్రసవ వేదన కూడా ప్రారంభమైంది. ఆమెకు గదిలో ప్రత్యేకంగా మంచం వేసి పడుకోబెట్టారు. కాని స్వామి ఆ తలుపులకు అడ్డంగా కూర్చొని ఎవరెంత చెప్పినా ఆ తలుపులు మాత్రం వెయ్యనివ్వలేదు. దానికి తోడు ఇంట్లో ఒక ప్రక్కన సర్దిన వస్తువులన్నీ తీసి ఇల్లంతా చిందరవందరగా పడివేశారు. కాని చివరికి ప్రసవ సమయం ఆసన్నమయ్యేసరికి తమంతట తామే స్వామి తలుపు దగ్గరకు వేశారు. ఇంట్లోని వస్తువులన్నిటినీ యథాస్థానములో సర్దిపెట్టారు. యశోబాయి ఆడపిల్లను కన్నది. స్వామి వారి ఆటలను, చేష్టలను గమనించడంలో అనుభవమున్న వాళ్ళు స్వామి చేసిన అలజడి యశోబాయికి వాటిల్లవలసిన ఒక ప్రమాదాన్ని తప్పించిన భావగర్భితమైన చర్య అని, తిరిగి ఆయన ఓర్పుగా అన్ని వస్తువులను సర్దడం ఆడపిల్ల జననాన్ని సూచించిందని వ్యాఖ్యానించుకున్నారు. చివరికి కొంతకాలానికి యశోబాయి మీద స్వామికి కొంత కనికరం కలిగింది. ఆమెకు కూడా నమ్మకం కలిగే ఒక అనుభవాన్ని ప్రసాదించదలుచుకున్నారు. కానీ ఆమెది వైరభక్తి కదా, అందుకని స్వామి చూపిన లీల కూడా అలాంటిదే. ఒకరోజు తేలుకుట్టి ఆమె చాలా బాధపడుతున్నది. బాధతో ఆమె పెద్ద పెద్ద కేకలు పెడుతుండగా స్వామి తన పాదుకులను విసిరి
తేలుకుట్టిన చేతిని అందులో పెట్టమన్నారు. ఆమె అందులో చెయ్యి పెట్టిన మరుక్షణమే బాధంతా మాయమైపోయింది. కానీ ఆమె చెయ్యి బయటకు తీసిన మరుక్షణమే మళ్లీ బాధ ఎక్కువైంది. మళ్లీ చెయ్యి పాదుకుల్లో పెట్టగానే మళ్లీ బాధ అదృశ్యమైంది. చివరకు ఆ చేతిని పాదుకుల్లోనే ఉంచి ప్రశాంతంగా నిద్రపోయింది. సంసారం తేలుకాటు వంటిదని స్వామి పాదుకులను శరణు వేడితే ఆ బాధ ఉండదని, వాటిని మధ్యలో విస్మరిస్తే సంసార బాధ తలెత్తుతుందని, అందుకని చేతలను కూడా ఎల్లప్పుడూ స్వామి పాదుకుల మీదే ఉంచినట్లయితే ఎప్పుడూ ఏ బాధ లేకుండా శాంతంగా ఉండవచ్చునని దీని తాత్పర్యం. ఒక రకంగా చూస్తే చోళప్ప అందరి భక్తుల కంటే అదృష్టవంతుడు. స్వామి అతని ఇంట్లో ఉన్నంతకాలం ఇంకెవరింట్లోనూ ఉండలేదు. కానీ మరో విధంగా చూస్తే అందరికంటే దురదృష్టవంతుడు కూడాను. స్వామి అందతనుకున్న గౌరవం అచంచలమైనప్పటికీ అది భక్తి స్థాయికి పరిపక్వం కాలేదు. అతడి భక్తి పరిపూర్ణం కాలేదు. స్వామి హస్తస్పర్శ మాత్రం చేత ఎంతోమంది దివ్యానుభూతిని పొంది శాశ్వతమైన ముక్తిపదంలోకి ప్రవేశించారు. కానీ చోళప్పకు అటువంటి అదృష్టం లేకపోవటం శోచనీయమే. ఈ సృష్టిలో ప్రతీదీ అనుక్షణం మారుతూనే ఉంటుంది. ప్రతిదానికి అటు వృద్ధి కానీ ఇటు క్షయం కానీ ఏదో ఒకటి తప్పదు. చోళప్ప హృదయంలోని భక్తి వృద్ధి చెందలేదు. అందువలన కొంతకాలానికి హృదయములో అతడు స్వామికి దూరమైనాడు. సకల దేవతా స్వరూపులను ఎంతోమందికి తనలోనే దర్శనమిచ్చి ఎంతోమందిని తన దృష్టి మాత్రం చేత శ్రీ స్వామి బ్రహ్మజ్ఞానులుగా మార్చిన చోళప్పకు పూర్తి విశ్వాసం కుదరక అక్కడకు ఇక్కడకు యాత్రలు చేస్తూనే ఉన్నాడు. కాలక్రమేణా అతనిలో ధనకాంక్ష బలపడింది. ఈ పరివర్తన చెందుతున్న అతని హృదయం గురించి స్వామి ఒకసారి భావగర్భితంగా ఇలా అన్నారు: నా వస్తువే నాకెదురు తిరుగుతోందా అని. శ్రీ స్వామి వంటి వారికి తన పర అనే భేదం ఉండదు. స్వామి అంతటినీ తమలోనే తమ రూపంగానే చూచుకుంటారు. కానీ భక్తులే వారి హృదయంలో ఉన్న భక్తిని బట్టి వారే స్వామికి దగ్గరో దూరమో అవుతుంటారు. చోళప్ప జీవితంలో చివరి దశలో రోగంతో మంచం పట్టాడు. కానీ స్వామి అతనికెప్పుడూ దర్శనం కానీ తమ ప్రసాదం కానీ ఇవ్వలేదు. స్వామి భక్తులెవరో ఆయన పాదతీర్థం తీసుకువెళ్లి అంతిమ గడియలో చోళప్ప నోట్లో పోశారు. చోళప్ప అతి కష్టం మీద దానిని మృంగగలిగాడు. కానీ ఇంత మాత్రం చేత స్వామికి అతని మీద ప్రేమ తరిగిందనుకోవడం పొరపాటు. చోళప్ప మరణించిన వార్త వినగానే స్వామి ముఖంలో విషాదఛాయలు అలుముకున్నాయి. స్వామి మనసును అర్థం చేసుకోలేని భక్తులతో స్వామి చెప్పారు, తనకు చోళప్పకు మధ్య ఉన్న ప్రేమ సహజంగా తండ్రి కొడుకుల మధ్య ఉండే ప్రేమ కంటే 7 రెట్లు బలమైనదని. ఆ కారణంగా తాము కూడా త్వరలో తనువు చాలిస్తామని చివరకు సాలోచనగా ఇలా అన్నారు స్వామి: ఈ ప్రపంచంలో ఎవ్వరూ మరెవ్వరి వారు గారు. ఈ ప్రపంచంలో ఎవ్వరూ మరెవ్వరి వారు గారు. చోళప్ప లేకుండా నేనెక్కడికి వెళ్ళేది? నేను నా లీలలు మరెవ్వరికి చూపేది? సుందరాబాయి స్వస్థానం అసలు షోలాపూరు. ఆమె చిన్న వయసులోనే వితంతువైంది. ఒకప్పుడు ఆమెకు కాలులో పుండు లేచింది. ఎన్ని చికిత్సలు చేసినా తగ్గలేదు. చివరకు స్వామిని దర్శించినప్పుడు వారి అనుగ్రహంతో తగ్గిపోయింది. నాటి నుండి ఆమె స్వామి సేవలో నిమగ్నమయ్యి ఆయన సన్నిధిలో ఉండిపోయింది. కొద్ది కాలం తర్వాత ఒకరోజు చోళప్పతో స్వామి, ఈమె కుట్ర చేసి నిన్ను నా సేవ నుండి తొలగించి తానే నా వ్యవహారాలు చూచుకుంటోంది, జాగ్రత్త అన్నారు. కానీ అతడాయన మాట నమ్మలేదు. యుక్తిమంతురాలైన ఆమె స్వామి దగ్గర తనకు ఎంతో పలుకుబడి ఉన్నదని భక్తులను నమ్మించి వారి దృష్టిలో ప్రాధాన్యం గడించింది. స్వామి అనుగ్రహం పొందాలంటే ఆమెకు కాన్పులే సమర్పిస్తే చాలనన్న విశ్వాసాన్ని వారిలో కల్పించింది. ఆమె కూడా కొంతవరకు అలానే తలచింది. కారణం, భక్తులు సమర్పించిన కానుకలన్నీ స్వామి ఆమెకే ఉపయోగించడమే కాక సామాన్యంగా ఆమె చెప్పినట్లే చేస్తుండేవారు. ఒకనాటికి ఆమె గర్వానికి ఆశకు అంతులేకుండా పోయింది. స్వామి సేవలో కూడా ఎంతో నిర్లక్ష్యము అగౌరవము చూపేది.
ఆయనకు భక్తులు సమర్పించిన విలువైన వంటకాలు తనకు డబ్బిచ్చిన వారికి ముట్టచెప్పి పాసిపోయిన రొట్టెలు మాత్రమే స్వామికి పెడుతుండేది. స్వామి ఇవేమీ పట్టించుకునేవారు కాదు. ఆయన కూడా షిరిడీ సాయి వలె తామొక భక్తునికి చేయవలసిన హెచ్చరిక నిగూఢంగా ప్రక్కవారికి చేసేవారు. అలానే ఒకరోజు అచటనున్న సుందరాబాయి తాము కూడబెట్టుకున్న ధనం గురించి గర్వంగా తలుచుకుంటున్న సమయంలో స్వామి చోళ్ళప్పకేసి తిరిగి, ఒరే చోళ్ళప్ప, సేవకుడువైన నీవు ఇంతలోనే నన్ను కూడా శాసించగల నవాబు అయ్యావే అని మందలింపుగా అన్నారు. తన తప్పేమో అర్థం కాక చోళ్ళప్ప వణికిపోయాడు. సుందరాబాయికి మాత్రం ఆ మాటలు దున్నపోతు మీద వర్షంలా తలకెక్కలేదు. కొద్ది రోజులలో ఆమె అక్కలకోట మహారాణికి చోళ్ళప్పు గురించి లేనిపోని కొండాలు చెప్పి ఆమె హృదయంలో ద్వేషం రేకెత్తించింది. త్వరలో ఆమె స్వామి సేవకుడుగా చోళ్ళప్పును తొలగించి సుందరాబాయినే ప్రధాన సేవకురాలుగా నియమించింది. ఆ మరుసటి రోజు నుండే స్వామి సుందరాబాయికెట్టి ప్రాముఖ్యము ఇవ్వక ఆమె నుండి అల్పమైన సేవలు మాత్రమే అంగీకరించ మొదలుపెట్టారు. ఆమెను తన ఆధ్యాత్మిక శక్తికి ఒక దిష్టుబొమ్మగా మాత్రమే స్వార్థపరులైన ప్రజల నుండి కాపు కాసేందుకు ఉంచారు. నిత్యము దర్శనానికి మాత్రమే వస్తున్న చోళ్ళప్పుతో ఒకరోజు, ఏమిరా, నీవిలా మౌనంగా ఊరుకుంటే నీకు రావలసిన పంటంతా పోతుందే, చూస్తూ ఊరుకుంటావేమి అన్నారు. అతడు నమస్కరించి మీ దయ అన్నారు. కొద్ది రోజుల్లో సుందరాబాయి యొక్క దౌష్యమెరిగిన అక్కలకోట రాజు ఆమెను తొలగించి స్వామి సంరక్షణ బాలప్ప అనే భక్తునికి అప్పగించాడు. అయినా సుందరాబాయి అమాయకులైన భక్తుల నుండి డబ్బు గుంజుకోవటం మానలేదు. ఒకరోజు ఆమెను స్వామి ఒక చెప్పుతో కొట్టారు కూడా. అయినా ఆమె తన వైఖరి మార్చుకోలేదు. చివరకు ఆమె దుశ్చేష్టలకు విసిగి భక్తులు ఆమెపై అచ్చటి మమల్తాదారు అంటే మెజిస్ట్రేటుకు మరియు పోలీసు ఆఫీసర్కు ఫిర్యాదు చేశారు. ఆ అధికారులిద్దరూ కూలంకషంగా విచారణ జరిపి ఆమె నేరస్తురాలని తీర్మానించి ఆమెను స్వామి సేవ నుండి పూర్తిగా తొలగించారు. ఆమె కూడబెట్టిన పాపపు సొత్తు నంతటిని జప్తు చేశారు. బాలప్ప సేవకు మెచ్చిన స్వామి అతనికి సంపూర్ణమైన ఆత్మవిశ్వాసం ప్రసాదించారు. నాటి నుండి అతడు దత్త సాంప్రదాయాన్ని వ్యాప్తి చేశాడు. శ్రీ స్వామి సమర్థ అక్కలకోట మహారాజు చరిత్ర 8వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ స్వామి సమర్థ అక్కలకోట మహారాజు చరిత్ర 9వ అధ్యాయము. మరికొన్ని లీలలు. జలంధరంతో బాధపడుతున్న ఒక సాధువుకు తాను చనిపోయే లోపల ద్వారక వెళ్ళి అక్కడ బాలకృష్ణుని దర్శనం చేసుకోవాలని కోరిక. జలంధరంలో బాధపడుతున్న ఒక సాధువుకు తాను చనిపోయే లోపల ద్వారక వెళ్ళి అక్కడ బాలకృష్ణుని దర్శనం చేసుకోవాలని కోరిక కలిగింది. కానీ ఆ జబ్బు అతనికి అట్టి అవకాశం ఇచ్చేలా కనిపించలేదు. ఇంతలో అతడు స్వామి గురించి విని స్వామి దర్శనం చేసుకున్నాడు. అతనిని చూస్తూనే స్వామి అతనిని దగ్గరకు పిలిచి అతని కోరిక నెరవేరుతుందని చెప్పారు. స్వామిని చూస్తూనే వారు సాక్షాత్తు దత్తావతారమై ఉండవచ్చునని ఆ సాధువు తన మనసులో అనుకోగానే స్వామి అతని కేసి చూచి, నేనెవరైతే నీకేమి, పొయ్యి ఆ వేప చెట్టు ఆకులు తిను అన్నారు. వెంటనే ఆ సాధువు ఒక కొమ్మ నుంచి ఆకులు తీసి కోసి తిన్నాడు. అవి అమితమైన చేదుగా ఉన్నాయి. స్వామి తన పొట్టను చేతులతో పట్టుకొని గట్టిగా నవ్వి మరో కొమ్మను చూపించి ఆ కొమ్ముకున్న ఆకులు తినమన్నారు. సాధువు ఆశ్చర్యానికి మేరలేదు. ఆ కొమ్మ ఆకులు చాలా తీయగా ఉన్నాయి. ఆ మాట విని మరికొంతమంది భక్తులు కూడా దాని ఆకులు తినిచూచి తీయగా ఉన్నందుకు ఆశ్చర్యపోయారు. 3 రోజులలో ఆ సాధువుకు ఆరోగ్యం చేకూరింది.
4వ రోజు ఉదయం దర్శనానికి వెళ్ళినప్పుడు స్వామి స్థానములో సాధువుకు చతుర్భుజుడైన ద్వారకాకృష్ణుడు దర్శనమిచ్చాడు. తన్మయత్వంతో సాష్టాంగపడి లేచేసరికి ఆ స్థానంలో చిరునవ్వు నవ్వుతూ స్వామి కూర్చొని ఉన్నాడు. తన్మయంతో సాష్టాంగపడి లేచేసరికి ఆ స్థానములో చిరునవ్వు నవ్వుతూ స్వామి కూర్చొని ఉన్నారు. కానీ ఆ దర్శనం సాధువు కళ్లకు కలిగిన భ్రమ మాత్రమే కాదని నిరూపణ కోసం కాబోలు. స్వామి చెవులుకున్న బంగారు కుండలాలు రాతి కుండలాలుగా మారిపోయాయి. అవి బరువుగా ఉండడం చేత భక్తులు వాటిని వెంటనే తీసేశారు. 1 సంవత్సరం అక్కలకోట ప్రాంతంలో వర్షాలు లేక కరువొచ్చే ప్రమాదం ఏర్పడింది. చాలామంది ప్రజలు అక్కలకోట చేరి చోళప్ప ద్వారా స్వామికి తమ మొరను వినిపించారు. స్వామి ఇలా సమాధానమిచ్చారు. వేదంలోని పర్జన్య సూక్తం చదివించి రేణుకా సహస్రనామ పారాయణం చెయ్యండి అని. 2 రోజుల తర్వాత తన సేవకులతో కలిసి జేవూరు అనే పల్లెటూరులో కూడా అక్కడ శివాలయంలోని లింగానికేసి చూస్తూ ఆయన వర్షాలనింకా పంపలేదేమి అని గర్జించారు. అక్కడి నుంచి వారసంగ్ అనే మరో పల్లెటూరు వెళ్ళి అక్కడ శివాలయంలోని దేవతలందరినీ తిట్టి ఆ విగ్రహాలను మీకు శనగలు కావాలా అని అడిగారు. ఆ తర్వాత ఊళ్ళో నుంచి శనగలు తెప్పించి పార్వతీశంకరుల మీదుగా చల్లారు. ఊళ్ళో నుంచి శనగలు తెప్పించి పార్వతీశంకరుల మీద చల్లారు. వెంటనే కుంభవృష్టి కురిసి అక్కలకోట చుట్టూ 25 మైళ్ళ వరకు వర్షంతో నానిపోయింది. ఒకసారి స్వామి తమ అలవాటు ప్రకారం భక్తులతో కలిసి కష్టమైన బాటన ఒక ఊరు బయలుదేరారు. దారిలో ఎక్కడా తినడానికి తిండి, త్రాగటానికి నీరు దొరకలేదు. కానీ స్వామికి మొరపెట్టుకునే ధైర్యం ఎవరికీ లేకపోయింది. ఒక చిన్నపిల్లవాడు మాత్రం జంకు లేకుండా స్వామితో తన బాధ చెప్పుకున్నాడు. స్వామి వాళ్ళందరినీ ఒక చెట్టు క్రిందకు తీసుకువెళ్ళి అక్కడ తమ వరకు తాము ఏదో పలహారం తిన్నారు. ఆ తర్వాత భక్తులందరినీ దూరంలో ఉన్న 2 మామిడి చెట్ల క్రిందకు వెళ్ళి కూర్చోమన్నారు. మొదట వాళ్ళకక్కడ ఏమీ కనిపించక స్వామి అలవాటు ప్రకారం తమను ఆటలు పట్టిస్తున్నారనుకున్నారు. కానీ వాళ్ళు ఆ చెట్టు క్రిందకి వెళ్ళేటప్పటికీ అకస్మాత్తుగా వాళ్లకొక వృద్ధురాలు కనిపించింది. అక్కడికి భోజనానికి రావలసిన వాళ్ళు కొంతమంది రాలేదని, వాళ్ల కోసం వండిన భోజనం సిద్ధంగా ఉన్నదని చెప్పి వాళ్ళందరికీ వడ్డించింది. ఒక్కొక్కప్పుడు జోరుగా వర్షం కురుస్తుంటే స్వామి తమను పల్లకీలో ఎక్కించి ఆ వర్షంలో తిప్పమని భక్తులను కోరేవారు. అలానే భక్తులు ఒకసారి పల్లకీని 6 మైళ్ళు మోసుకుపోయి అలసిపోయారు. స్వామి పల్లకీ దిగి అక్కడొక చిన్న గుర్రం ఉంటే దాని నెక్కి ప్రక్క ఊరుకు బయలుదేరారు. స్వామి పల్లకీ దిగి అక్కడొక చిన్న గుర్రం ఉంటే దాని నెక్కి ప్రక్క ఊరుకు బయలుదేరారు. గుర్రం పొట్టి, స్వామి పొడుగు అవడం వలన ఆయన కాళ్ళు రాళ్లకు కొట్టుకుంటున్నాయి. అది చూచిన భక్తులు స్వామితో తమ శరీరపు బరువును తగ్గించేటట్లు అయితే తాము పల్లకీలో తీసుకువెళ్లగలమని చెప్పారు. స్వామి అందుకు అంగీకరించి పల్లకీలో కూర్చున్నారు. ఈసారి పల్లకి మహా సునాయాసంగా పైకి లేచిపోయింది. ఆ రోజు రాత్రికి రోడ్డు ప్రక్కనే ఆగి అందరూ విశ్రాంతి తీసుకున్నారు. అందులో ఒకరు స్వామితో భక్తులందరూ ప్రొద్దుటి నుంచి ఏమీ తినలేదని, ఆకలిగా ఉందని చెప్పారు. అప్పుడు స్వామి, ఒక భక్తుడు మంచి తినుబండారాలతో వస్తున్నాడు, భయపడకండి అని చెప్పారు. కొంతసేపటికి దేశపాండే అను భక్తుడు ధార్వాడ్ నుంచి సకుటుంబంగా బయలుదేరి ఆ దారినే స్వామి దర్శనార్థం వస్తున్నాడు. స్వామిని దర్శించి కూడా ఉన్న 100 మంది భక్తులకు వంట చేయించి షడ్రసోపేతంగా భోజనం పెట్టించాడు. అహ్మద్నగర్ నుంచి వచ్చిన ఒక భక్తుడు దర్శనానంతరం ఏదైనా రుచికరమైన వంటకం స్వామికి నివేదనగా ఇవ్వాలని అనుకున్నాడు.
స్వామి అతని మనోభావాన్ని వెంటనే కనుక్కొని తనకు పప్పు పాయసం కావాలని కోరారు. భక్తుడు తన భార్య చేత ఆ వంటకాన్ని వండించి స్వామిని ఆహ్వానించాడు. ముందు బ్రాహ్మణులకు పెట్టమని, తర్వాత తాము తింటామని చెప్పారు స్వామి. 2 బ్రాహ్మణులకు 2 ఆకులలో వడ్డించి 3వ ఆకులో స్వామికి వడ్డించారు. ఆ బ్రాహ్మణులు వారికి వడ్డించింది తిని 3వ ఆకులోది కూడా తమకే కావాలని కోరారు. దారితోచక దానిని వారికి వడ్డించిన తర్వాత జరిగిన సంగతి విన్నవించుకోవడానికి భార్యాభర్తలిద్దరూ స్వామి దగ్గరకు వచ్చారు. వాళ్లను చూస్తూనే స్వామి తమ పొట్టను తడుముకొని పెద్దగా త్రేంచి ఈరోజు భోజనానికి వారు చేసిన వంటకాలన్నిటినీ వివరంగా వర్ణించి జీడిపప్పు ఎక్కువైందని చెప్పి మిగిలిన వంటకాన్ని తెమ్మన్నారు. భార్య కిన్నురాలయ్యి ఏమీ మిగలలేదన్నది. అప్పుడు స్వామి ఒక మూల బజ్జీ మిగిలి ఉన్నది తీసుకురా అన్నారు. ఆమె వెళ్లి చూస్తే బుట్టలో ఒక ప్రక్కన నిజంగానే బజ్జీ మిగిలి ఉంది. స్వామి అది తిని తృప్తిపడ్డారు. దేశముఖు అనే భక్తునింట స్వామి ఉన్న సమయంలో నైజాం ప్రాంతము నుంచి వచ్చి ఒక ముస్లిం స్వామిని దర్శించి శాంతిని పొందే మార్గం చెప్పమని కోరాడు. అప్పుడు స్వామి అతనికేసి యోగదృష్టితో చూచి అక్కల్ సే ఖుదా పైచావో, ఎరుకుతో దైవాన్ని తెలుసుకో అన్నారు. అది వింటూనే ఆ ముస్లిము సమాధి స్థితిని అనుభవించాడు. తిరిగి బాహ్యస్మృతి వచ్చే సమయములో అతనికి పైగంబరులు వారి దర్గా దర్శనమైంది. తీవ్రమైన వ్యాధితో బాధపడుతున్న తన ఒక్కగానొక్క కొడుకును తీసుకుని ఒక తల్లి స్వామి దర్శనార్థం వచ్చింది. అక్కలకోట చేరిన కాసేపట్లో ఆ పిల్లవాడు చనిపోయాడు. అంతులేని శోకంతో ఆమె స్వామి పాదాల మీద పడి, ఎక్కడా రక్షణ లేకపోయినా మీ పాదాల చెంత రక్షణ ఉందనుకున్నాను. ఇక్కడికొచ్చి నా పిల్లవాడు మరణించవలసిందేనా అని విలపించసాగింది. స్వామి హృదయం కరిగింది. చివాలున లేచి స్వామి ఆ శవం దగ్గరికి వెళ్ళి దాని కాలు పుచ్చుకొని గిరగిరా తిప్పి అక్కడ ఉన్న ఒక గుర్రం దగ్గరికి విసిరారు. అక్కడ పడిన మరుక్షణమే ఆ పిల్లవానికి ప్రాణం వచ్చింది. ఆ సమయములో ఆ తల్లి ఆనందం వర్ణించటం ఎవరితరం. మరొకసారి ఒక స్త్రీ స్వామిని దర్శించి తనకు సంతానం ప్రసాదించమని స్వామిని కోరింది. నీ రాతలో బిడ్డలు లేరు అని స్వామి చెప్పారు. కానీ ఆమె ఓర్పుతో ఆశతో స్వామి సేవలోనే నిమగ్నురాలయ్యి ఆయన కటాక్షానికై వేచియున్నది. ఆమె భక్తికి మెచ్చి ఒకరోజు స్వామి, నేను సత్యలోకానికి వెళ్ళి బ్రహ్మతో తగువులాడైనా సరే నీకు బిడ్డలనిప్పిస్తాను అని చెప్పారు. కొద్దిసేపటికి స్వామి ఇంట్లోకి వెళ్ళి ఆమెకు 2 ఖర్జూరపు కాయలిచ్చి వాటిని భోజనానంతరం తినమన్నారు. ఆమె ఇంటికి వెళ్ళి స్నానం చెయ్యబోతూ ఆ కాయలను ఒక గూటిలో పెట్టింది. కానీ స్నానం అయ్యేసరికి వాటి సంగతి మరిచిపోయింది. మరునాడు జ్ఞాపకం వచ్చి వాటి కోసం వెతుకుతున్నప్పుడు ఆ గూట్లో ఖర్జూరపు కాయలకు బదులు 2 కోడిగుడ్లున్నాయి. తన పొరపాటుకు క్షమాపణ వేడుతూ ఆ గుడ్లను స్వామి దగ్గరకు తెచ్చింది. మొదట ఆమె మాటలు వినగానే, నీకు పూర్ణాయువు గల వాళ్లను 2 బిడ్డలను ఇచ్చాను, నన్నింక బాధించవద్దు అన్నారు స్వామి. ఆ మాట విని కుప్పకూలిపోయిందా తల్లి. అది చూచి స్వామి మనసు కరిగి ఆమెకు తిరిగి ప్రసాదమిచ్చారు. కొద్ది కాలానికి ఒక కొడుకు పుట్టాడు. ఆ ప్రాంతంలో తరచూ ప్లేగు వ్యాధి ఎంతోమంది జనాన్ని పొట్టన పెట్టుకునేది. ఊరి జనం స్వామిని శరణు వేడినప్పుడు ఆయన వారందరితో గ్రామదేవతలకు సక్రమంగా నైవేద్యం ఇవ్వమని చెప్పేవారు. ఆ తర్వాత నేను ఆమెతో మాట్లాడతాను అనేవారు. వ్యాధి తగ్గిపోయేది. చిప్లం నుంచి గోపాలరావు అనే బ్రాహ్మణుడు స్వామి దర్శనానికి అక్కలకోట వచ్చాడు. అక్కడ ఆయనకు స్నానానికి కుండ చెంబు ఎవరూ ఇవ్వలేదు. చివరికి అతడు ఒక మాలవాళ్ల ఇంట్లో కుండను తీసుకొని స్నానం చేశాడు. స్వామికి మామూలుగా హుక్కా అందించే బ్రాహ్మణుడు బల్వంతరావుకి ఆ విషయం తెలిసి భోజనం దగ్గర అతనిని సహపంక్తిలో కూర్చోనివ్వక విడిగా కూర్చోమని చెప్పాడు.
గోపాలరావు ఏమీ మాట్లాడకుండా అట్లాగే కూర్చోనున్నాడు, కానీ మనసులో చిన్నబుచ్చుకున్నాడు. ఆ రోజు సాయంత్రం బలవంతరావు అలవాటు ప్రకారం స్వామికి భోజనం తీసుకువెళ్ళాడు. స్వామి అలిగి అతడు పెడితే తినక అన్యకులస్థుడు తాకితేనే అపవిత్రుడైపోతాడా ఏమిటి అని మందలించారు. ఆ రోజు నుంచి స్వామికి మరెవ్వరో భోజనం పెట్టవలసి వచ్చింది. 4వ రోజుకు బలవంతరావు మనసు చెలించి పిచ్చివాడయ్యాడు. కొంచెం తెలివి కలిగినప్పుడు స్వామి పాదాల మీద పడి తనను కాపాడమని వేడుకున్నాడు. స్వామి అతన్ని కొద్ది రోజులు గోపాలరావుకు సేవ చేయమన్నారు. అలా చేసి అతడు ఆ బాధ నుండి విముక్తి పొందాడు. ఒకసారి స్వామి శిష్య సమేతంగా ఏకనాథ మందిరానికి వేంచేశారు. ఆ ప్రాంతంలో త్రాగటానికి నీళ్లు లేవు. ఒక లోతైన బావి ఉన్నది, కానీ అందులోని నీళ్లు మురికి వాసన కొడుతున్నాయి. అప్పుడు స్వామి 4 అడుగుల కర్రనొక దానిని తీసుకొని భక్తులందరికీ ఆశ్చర్యం కలిగేలాగున ఆ కర్ర చివరి భాగంతో నీళ్లను తాకి 2వ ప్రక్కన చివర తన ముక్కును ఆనించుకున్నారు. అంతటితో ఆ నీరు స్వచ్ఛమై అందరికీ త్రాగడానికి పనికి వచ్చాయి. స్వామి కీర్తి ప్రఖ్యాతులు దేశములో అన్ని వైపులా వ్యాపించడంతో అక్కలకోట ఒక క్షేత్రంగా మారిపోయింది. దర్శనానికి భక్తులు పెద్ద బారులు తీరి తెల్లవారుజాము నుంచి అర్ధరాత్రి వరకు రోజూ తెంపు లేకుండా దర్శనం చేసుకుంటున్నా దర్శనం అందక కొంతమంది మిగిలిపోయేవారు. అంతకంతకు స్వామికి విశ్రాంతి లోపించింది. అందువలన పోను స్వామి ముసుగు పెట్టుకొని మంచం మీద పడుకొని పాదాలు మాత్రం భక్తులు నమస్కారం చేసుకోవడానికి వీలుగా బయటకు చాపేవారు. అయినా ఎవరి మనసులోనైనా సందేహాలు కానీ అపవిత్రమైన భావాలు కానీ వచ్చినప్పుడు స్వామి తక్షణమే లేచి తగు రీతిన సమాధానం చెప్పి పడుకునేవారు. స్వామి ఊళ్ళో అంతటా సంచరిస్తున్నప్పుడు కూడా రాజలాంఛనాలతో బాజా బాజింత్రీలతో భజనలతో జయజయాకారాలతో భక్త బృందాలు ఆయన వెంట తిరుగుతుండేవి. కోలాహలంతో గానం చేసే పక్షుల సమూహాలకు ఆశ్రయమైన మహా వటవృక్షంలాగా ఉండేవారు స్వామి. ఒక బ్రాహ్మణుడు చాలా కాలం కుష్ఠవ్యాధితో బాధపడ్డాడు. ఎన్ని చికిత్సలు చేయించినా ఉపకరించలేదు. చివరికి మిత్రులు సలహా పైన అతడు గాన్గాపురం వెళ్ళి అక్కడ నిత్యం శ్రీ గురుచరిత్ర పారాయణ చేస్తూ రోగ నివారణ కోసం శ్రీ దత్తాత్రేయ స్వామిని ప్రార్థించాడు. ఒకనాటి రాత్రి స్వప్నములో అక్కలకోటలోని స్వామి సమర్థులను దర్శించమని అతడికి ఆదేశమైంది. అలాగే అతడు చాలా రోజులు స్వామి సమర్థుల సేవలో గడిపి ఒకరోజు తన ఆవేదన భరించలేక వారికి నివేదించుకున్నాడు. నాకు ఓపిక నశించిపోయింది. మీ పాదాల చెంత నేను మరణించైనా త్వరలో ఈ బాధ నుండి విముక్తి పొందేలాగా అనుగ్రహించ ప్రార్థన అన్నాడు. స్వామి విదిలింపుగా మలము పూసుకో అన్నారు. గత్యంతరం లేక అతడు మలాన్ని సేకరించడానికి బయలుదేరి దారి పొడుగున ఆలోచిస్తుంటే తాను ఇతరుల మలం కంటే శ్రీ స్వామివారి మలాన్నే పూసుకోవడం మంచిదనిపించింది. అలానే చేశాడు. 4-5 రోజులలో ఒంటినున్న పుండ్లు మానిపోయి పాత చర్మం రాలిపోయి సరికొత్త చర్మం ఆరోగ్యవంతమైనది ఏర్పడింది. తర్వాత అతడు స్వగ్రామం చేరి ఆ మరణాంతము శ్రీ స్వామిని ఆరాధిస్తూనే ఉన్నాడు. తర్వాత అతడు ఆ స్వగ్రామం చేరి మరణం అంటే అతను చనిపోయే వరకు కూడా శ్రీ స్వామిని ఆరాధిస్తూనే ఉన్నాడు. అలానే కన్నడ ప్రాంతానికి చెందిన శ్రీధర్ అనే బ్రాహ్మణుడు చాలా కాలం కడుపు నొప్పితో బాధపడ్డాడు. చివరికి బాధ భరించలేక గాన్గాపురం చేరి నివారణ కోసం శ్రీ దత్తాత్రేయ స్వామిని ఆరాధించాడు. ఒక రాత్రి దత్తాత్రేయ స్వామి అతడికి స్వప్నములో దర్శనమిచ్చి శ్రీపురి వృక్షం ఆకుల రసం, సొంటి పొడి, సైంధవ లవణము కలిపి కొద్ది రోజులు త్రాగు, నీ రోగం తగ్గుతుంది అని చెప్పారు. తెల్లవారి నిద్రలేచేసరికి స్వామి సందేశం స్పష్టంగా గుర్తున్నది. కానీ శ్రీపురి వృక్షమంటే ఏదో ఎలా ఉంటుందో అతడికి తెలియలేదు. ఎందరూ వైద్యులనడిగినా చెప్పలేకపోయారు. అతడు నిరాశ చెందాడు. నాటి రాత్రి కూడా మందిరంలోనే నిద్రించాడు.
మరలా దత్తాత్రేయ స్వామి కలలో కనిపించి, అక్కలకోటలో ఒక పరమహంస ఉన్నారు, ఆయన నీకు శ్రీపురి వృక్షాన్ని గుర్తు తెల్పగలరు అన్నారు. మరునాడు శ్రీధరు అక్కలకోట చేరేసరికి స్వామి మారుతి ఆలయంలో ఉన్నారు. ఆయనకు నమస్కరించి చేతులు జోడించుకొని నిలబడిన అతని కేసి చూస్తూ, ఆయన వేప చెట్టును శ్రీపురి వృక్షమని కూడా అంటారు. సొంటిపొడి, సైంధవ లవణం, వేపాకు రసము కలిపి 3 రోజులు త్రాగు, జబ్బు తగ్గిపోతుంది అన్నారు. అతడు అలా చేసి తన బాధ నుండి సంపూర్ణంగా విముక్తుడయ్యాడు. ఒకనాడు స్వామి హరిజనవాడాలో కూర్చొని ఉండగా ఒక అగ్రవర్ణపు గృహిణి వారిని దర్శించి తనకు సంతానం ప్రసాదించమని ప్రార్థించింది. స్వామి ఆ ప్రక్కనే ఉన్న ఎముకను తీసి, ఇదిగో సంతానం తీసుకో అని ఆమె వైపు అందించారు. ఆచార పరాయణురాలైన ఆమె అసహ్యం వలన చెయ్యి చాపలేదు. ఆ ప్రక్కనే ఉన్న హరిజన స్త్రీ నాకు ప్రసాదించండి అని చెయ్యి చాపింది. స్వామి ఆమెకు ఆ ఎముకని ఇచ్చారు. సంవత్సరంలోగా హరిజన స్త్రీకి మగ శిశువు జన్మించాడు. కానీ మొదటి స్త్రీకి కలగలేదు. అలానే స్వామి భక్తులలో ఒకడు నిరుపేద. నిత్యము కడుపు నిండా అన్నం కూడా సక్రమంగా దొరికేది కాదు. అతడు చేతులు జోడించుకొని స్వామి సమక్షములో మౌనంగా నిలుచొని తన దృష్టిని సద్గురుని పాదారవిందముల మీద నిలిపేవాడు. ఒకనాడు హరిజనవాడులో కూర్చున్న స్వామి అకస్మాత్తుగా ప్రక్కనున్న ఎముకల ప్రోగును చూపి, ఆ ఎముకలు ఏరుకొని తీసుకొని వెళ్ళు అన్నారు. ఆ భక్తుడు ఎముకలను తాకడానికి సంకోచించాడే కాని మహనీయుని ఆజ్ఞను ధిక్కరించడానికి మనస్కరించక చిక్కులో పడ్డాడు. చివరికి ధైర్యం కూడదీసుకొని కొద్ది ఎముకలను మాత్రం ప్రోగు చేసి చిన్న గుడ్డలో మూటకట్టి ప్రక్కనున్న గూటిలో పెట్టి మరలా మౌనంగా చేతులు జోడించి నిలిచాడు. స్వామి పో, ఇంకా నుంచుంటావెందుకు అని గద్దించారు. ఆ పేద బ్రాహ్మణుడు ఆ మూట చేతిలోకి తీసుకునేసరికి అది బరువుగా ఉండటం గమనించి ఆశ్చర్యంతో మూట విప్పి చూస్తే ఎముకలకు బదులు బంగారు కడ్డీలున్నాయి. సంకల్పమాత్రం చేత దరిద్రుని శ్రీమంతునిగా మార్చగల స్వామి మహిమకు ఆశ్చర్యపోయాడు ఆ భక్తుడు. ఇంతవరకు స్వామి భక్తులకు ఆరోగ్యము, సంతానము, ధనము ప్రసాదించి అనుగ్రహించడం చూచాము. ఇక పరమార్థాన్ని ప్రసాదించిన మరొక సన్నివేశం. గుజరాత్ రాష్ట్రంలోని అత్యంత పవిత్రమైన గిర్నారు పర్వత ప్రాంతంలో నివసిస్తున్న కృష్ణగిరి, భారతీభువ, రామపురి భువ అనే 3 సాధువులకు స్వామి భౌతికంగా దర్శనమిచ్చారు. అలానే మంగళవాడాలోని మరొక సన్యాసి కూడా దర్శనమిచ్చి, ద్వారక వెళ్ళి అక్కడ తడి మట్టితో పైసా అచ్చులను తయారు చెయ్యి, నీకు విఠలుడు దర్శనమిస్తారు అని ఆదేశించారు. ఆ సాధువు అలానే చేశాడు. అతడికి పండరీ విఠలుడు 3 సార్లు దర్శనమిచ్చి మరుక్షణంలో స్వామిగా దర్శనమిచ్చారు. ఇన్ని సందర్భాలలోనూ స్వామి అక్కలకోటలోనే ఉండటం విశేషం. శ్రీ స్వామి సమర్థ అక్కలకోట మహారాజు చరిత్ర 9వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ అక్కలకోట మహారాజు చరిత్ర 10వ అధ్యాయము నిర్వాణం. స్వామి ఎక్కువ కాలం చోళప్ప ఇంట్లోనే ఉండేవారన్న విషయాన్ని ఇంతకు ముందే గమనించాము. ఆ తర్వాత స్వామి కొన్నాళ్లు రాజభవనంలో నివసించారు. అయితే చోళప్పకు మాత్రం ఒక కోరిక ఉండేది. తన ఇంట్లో ఇంతకాలము ఉన్న స్వామి నిర్వాణానంతరం కూడా వారి సమాధి తన ఇంట్లోనే ఉండాలని. ఒకరోజు చోళప్ప ఏమనుకున్నాడో కానీ తన ఇంట్లో ఒక చోట సమాధి కనువుగా ఉండే ఒక గోతిని త్రవ్వించి పెట్టాడు. ఆ రోజు స్వామి వారింటి ముందు నుంచి వెడుతూ చోళప్పను అదేమిటని అడిగారు. సమాధానం ఏమని చెప్పాలో తోచక చోళప్ప మౌనంగా ఉండిపోయాడు. అప్పుడు స్వామి అన్నారు, నేను ముందు నిన్నందులో పెడతాను, నేనంత త్వరగా పోను అని. స్వామి మాట అక్షరాలా నిజమైంది.
కొద్ది రోజుల్లో చోళప్ప స్వర్గస్థుడయ్యాడు. ఆ తర్వాత చాలా కాలానికి స్వామి ఒకరోజు హుక్కా త్రాగుతూ బాలప్పను, అబ్బాయి, మేము కూడా చాలా దూరమైన ప్రయాణం చేయబోతున్నాము. నీవు నా క్రింద పనిచేస్తావా అని అడిగారు. బాలప్ప సమాధానంగా నమస్కరించాడు. సుమారు 1 సంవత్సరంలో స్వామి నిర్వాణం చెందబోతారనగా భక్తులకు చూచాయిగా సూచనలు అందచేశారు. ముందులాగా పరుపు మీద పడుకోవడం మాని దానిని చుట్టి ఒక చెట్టు మీద పెట్టారు. భక్తులు హారతి ఇస్తుంటే ఆ హారతిని నిలిపి దానిని బోర్లించేసేవారు. చోళప్ప చనిపోయినప్పటి నుండి శ్రీ స్వామి కూడా తనువు చాలించడానికి చాలా ఆరాటపడుతున్నట్టు భక్తులకు కనిపించడమే కాక అలా అప్పుడప్పుడు అంటూనే ఉండేవారు. కొద్ది రోజుల్లో నిర్వాణం చెందబోతారనగా స్వామి ఒక జంగాల మఠానికి వెళ్ళి 4 రోజులు అక్కడే ఉన్నారు. ఆ మఠములో జంగాలు చాలా శివలింగాలకు ప్రతిష్ఠ చేశారు. ఒకరోజు స్వామి బావడేకర్ చేత 500 పిడకలు తెప్పించి భుజంగి అనే భక్తుడి చేత వాటిని లింగాల మీద పేర్పించి స్వయంగా తామే వాటికి నిప్పు పెట్టారు. అందులో ఒక్కొక్కటి 5 సేర్లు చొప్పున ఖర్జూరపకాయలు, బియ్యము, పళ్ళు, పూలమాలలు వేయించారు. తాము ప్రతిష్ఠించిన లింగాలను కాలుస్తున్న స్వామిని దండించి బయటకు వెళ్ళగొట్టాలని జంగాలంతా చేరారు. కానీ స్వామి ఎదుటకు వెళ్లేసరికి కేకలు పెట్టడానికి తప్ప మరేమీ చెయ్యడానికి వాళ్లకు ధైర్యం చాలలేదు. స్వామి ఏమీ చలించక మరుసటి ఉదయం భుజంగు చేత ఆ బూడిదను తొలగించారు. ఆశ్చర్యమేమంటే కాల్చిన చిహ్నాలు కానీ పగుళ్ళు కానీ లేక ఆ లింగాలన్నీ అంతకు ముందు కంటే ఎక్కువ కాంతివంతంగా ఉన్నాయి. నిర్వాణానంతరం తమ ఉనికికి ఎట్టి భంగము రాకపోగా తమ శక్తి మరింత ఉజ్వలంగా ప్రజ్వల్లగలదని సూచన కాబోలు దీనికర్థం. ఒక రోజున స్వామి భక్తులతో కలిసి తాత్యా సుబేదార్ ఇంటికి వచ్చారు. ఆ ప్రక్కనే తులసికోట వంటి రాతి కుండీ ఒకటి ఉన్నది. స్వామి తన భక్తులలో ఒకరిని ఆ కుండీని తీసుకువెళ్లి మురళీధరుని ఆలయానికి సమీపంలో ఉన్న కొలనులో పారేయమని ఆజ్ఞాపించారు. బరువైన ఆ కుండీని కదిలించడం కానీ, అంత దూరం మోసుకు వెళ్లడం కానీ, కొలనులో పారేయడం కానీ చాలా కష్టమైన పని. స్వామి ఆ భక్తుడితో కూడా కొలనులో మోకాటి లోతు వరకు దిగి ఆ కుండీని అక్కడే నీటిలో తన ముందు వదలమని చెప్పారు. ఆ కుండీ అడుగు చేరుతుండగా భక్తులందరినీ గట్టిగా అరిచి భం భం అని శబ్దం చేయమన్నారు. అది ఆ దేశములో అశుభసూచకమైన చిహ్నం. ఆ తర్వాత స్వామి బావడేకరను తిరిగి బరిసి వెళ్ళిపోమ్మని ఆజ్ఞాపించారు. అతడు వెళ్ళిన తర్వాత స్వామి తన ఆట వస్తువులన్నిటినీ ఒక భక్తుడికిచ్చి వాటిని బావడేకర్కు అందచేయమని చెప్పారు. అంటే తన నిర్వాణాన్ని బావడేకర్ చూచి భరించలేడన్న కారణంగా తాము అతనిని పంపివేశామని వారి భావం కావచ్చు. మరో 8 రోజులలో స్వామి నిర్వాణం చెందుతారనగా వారు భక్తులందరినీ శివహర శంకర నమామి శంకర శివశంకర శంభో, హే గిరిజాపతి భవాని శంకర శివశంకర శంభో అని భజన చెయ్యమని తాము కూడా చేశారు. స్వామి భజన చెయ్యగా వినడానికి భక్తులకు కలిగిన అవకాశం అదొక్కటే. చివరి 4-5 రోజులలో స్వామి ఒక కొత్త రకమైన ఆట ఆడటం మొదలుపెట్టారు. చిన్న గులకరాళ్లతో చిన్న చిన్న సమాధులు కడుతుండేవారు. ఒకరోజు తాత్యా సుబేదారు ఇంటికి వెళ్లి రాగానే స్వామికి కొంచెం జ్వరం తగిలి కొంచెం విశ్రాంతి తర్వాత మళ్లీ కోలుకున్నారు. ఆ తర్వాత మళ్లీ జ్వరం హెచ్చించి అప్పటి నుంచి స్వామి ఒక చిన్న మామిడి తోపులో ఉండటం మొదలుపెట్టారు. 4 రోజుల పాటు వారికి జ్వరం మరీ ఎక్కువగా ఉన్నది. స్వామి భోజనం పూర్తిగా మానివేశారు. సఖారాములో ఖండే అనే భక్తుడు స్వామివారిని పల్లకీలో వారికి అభిమానపాత్రమైన మర్రి చెట్టు క్రిందకు తీసుకుపోవడానికి అనుమతి కోరాడు. స్వామి అనుమతిగా తల ఊపడంతో వారిని అక్కడకు చేర్చారు. కానీ వారి పరిస్థితి క్షీణించడం మొదలెట్టింది.
అప్పటి నుంచి స్వామి స్నానము వంటి నిత్యకర్మలన్నీ విసుగు లేకుండా సంపూర్ణ ఆరోగ్యవంతునిలాగా చేయడం మొదలుపెట్టారు. అత్యవసరమైతే తప్ప స్వామి తమ దగ్గరకు ఎవరిని రానివ్వలేదు. ఒక సుందరాబాయి మాత్రం వారి సేవ చేసేది. ఎవరికి స్వామిని ఆహారం తీసుకోమని చెప్పడానికి కూడా ధైర్యం చాలలేదు. భక్తులందరూ తమ మనవిని సుందరాబాయి ద్వారా చెప్పుకోగా స్వామి 2 చెంచాల ద్రవాహారాన్ని మాత్రమే తీసుకున్నారు. ఆహారమిస్తూ సుందరాబాయి స్వామిని ప్రేమగా ఇలా అడిగింది, స్వామి, మీరు ఎప్పుడూ మళ్ళీ మామూలుగా ఆరోగ్యవంతులయ్యేది అని. స్వామి ఆప్యాయంగా బదులు చెప్పారు, ఆరోగ్యం చేకూరటం మాట ఇక తలపెట్టవద్దు. ఇక మేము మా స్థానానికి వెళ్ళాలి. ఆ మాట వింటూనే సుందరాబాయి నిశ్చేష్టురాలైంది. పెద్ద పెద్ద వైద్యులందరూ స్వామి సేవకుని అక్కలకోట చేరారు. కానీ స్వామి మాత్రం వారిని చికిత్స చేయనివ్వలేదు. వారిచ్చిన మందులు తీసుకోనూ లేదు. భక్తులు మరీ బలవంతం చేస్తే వాళ్ళ తృప్తి కోసం స్వామి నోట్లో మందు పోయించుకునేవారు. కానీ కొద్ది క్షణాల్లో అది బయటికి పోయేది. రోజు రోజుకు స్వామి ఆరోగ్యం క్షీణించింది. సుందరాబాయి మరొక్కసారి, స్వామి, ఎప్పుడు మీరు స్వస్థత చెందేది అని అడిగింది. స్వామి నవ్వి, నన్ను మళ్ళీ చాలా పర్వతాలు పిలిచినప్పుడు అన్నారు. అంటే వారి భావం పర్వతాల వలె నిశ్చల ధ్యాననిష్టలో ఉన్న మహాత్ములందరూ స్వామి అవతరణ కోసం ప్రార్థించినప్పుడు అని. శ్రీ పాదభట్టు అనే భక్తుడు అదే ప్రశ్న వేస్తే పండరి దగ్ధమైనప్పుడు అని సమాధానమిచ్చారు స్వామి. అంటే ధర్మం పూర్తిగా నశించినప్పుడు అని దాని అర్థం. స్వామి తమ ప్రీతిపాత్రుడైన గోపాల్ అనే మంగలిని పిలిపించి క్షౌరం చేయించుకున్నారు. తర్వాత భక్తులాయనకు స్నానం చేయించి హారతిచ్చారు. అన్ని రోజులుగా భోజనం చెయ్యనప్పటికీ ఆయనెంతో సంతోషంగా కనిపించారు. స్వామి నిర్వాణ సమయం ఆసన్నమైనదని భక్తులందరూ గ్రహించారు. వారి సేవకులందరూ నమస్కారపూర్వకంగా తమ భావి కర్తవ్యాన్ని గుర్తించి స్వామిని ప్రశ్నించారు. స్వామి శ్రీపాదభట్టుతో వెళ్ళి మర్రి చెట్టు మొదళ్ళు త్రవ్వు అన్నారు. అంటే తపస్సు చేయమని వారి భావం. గణపతిరావు అనే భక్తుడితో ఆ ఆలయంలోనే ఉండు అని చెప్పారు. అంటే తమ దైవ కార్యాన్ని కొనసాగించమని వారి భావం. తక్కిన భక్తులతో మీ పూర్వీకులు నడిచిన బాట నడవండి అని చెప్పారు. తర్వాత భగవద్గీత 9వ అధ్యాయములోని అనన్యాచింత ఎంతో మాం అనే శ్లోకాన్ని స్వయంగా చదివారు స్వామి. అది 1878వ సంవత్సరం చైత్రశుద్ధ త్రయోదశి మంగళవారం సాయంత్రం 4 గంటలు కావస్తున్నది. భక్తులు కోరిన మీదట స్వామి 1 చెంచాడు ద్రవాహారం తీసుకున్నారు. ఒక భక్తుడు వారి నోరు తుడిచారు. బాలప్ప ఇచ్చిన ఒక్కపొలుకు వేసుకున్నారు. స్వామి వారిని ఒక పడకలో పడుకోబెట్టి భక్తులంతా దీనంగా మౌనంగా వారి కేసు చూస్తుండిపోయారు. స్వామివారిని ఒక పడకలో పడుకోబెట్టి భక్తులంతా దీనంగా మౌనంగా వారి కేసు చూస్తుండిపోయారు. వారిలో ఒకరు భక్తులంతా అనుష్ఠానం చెయ్యాలా అని స్వామిని అడిగారు. అనుష్ఠానం అక్కరలేదు, కానీ ఆవును దూడను విడిచిపెట్టండి అన్నారు స్వామి. విడిచిన వెంటనే ఆవు దూడ వేగంగా మర్రి చెట్టు దగ్గరనున్న స్వామి వద్దకు పరిగెత్తి వారికి ప్రదక్షిణ చేసి వారి పాదాల మీద తమ తలలు మోపి బయటికి వెళ్లి గడ్డి మేశాయి. అప్పుడు స్వామి అన్నారు, నా రాశి మీనరాశి అని. ఆ సమయములో శని మీనరాశిలో ఉన్నాడా లేడా అని అడిగారు. ఉన్నాడని నిర్ధారణ చేసుకున్నారు. భక్తులు వివిధమైన దానాలిచ్చారు. ఒక భక్తుడు స్వామిని, మీరేమైనా దానాలు చేస్తారా అని అడిగారు. కావాలంటే మీరు చెయ్యండి అన్నారు స్వామి. కారణం, అంతకు ముందు రోజు 350 రూపాయలు ఖరీదు చేసే శాలువాను ఒక దానిని నీళ్లల్లో తడిపి రామశాస్త్రి అవధాని అనే బ్రాహ్మణునికి దానం ఇప్పించారు స్వామి. ఆయన ఇలా అన్నారు, నా దగ్గర ఏమి ఉన్నది ఇవ్వడానికి?
నా ఒక కౌపీనమే కదా, అది నాది కాదు. త్వరలో దానిని కూడా విడవవలసి ఉంటుంది. ఒక భక్తుడు, స్వామి ఇక్కడ చలిగా ఉన్నది, మిమ్మల్ని ఇంట్లోకి తీసుకువెళ్ళమంటారా అన్నాడు. అప్పుడు స్వామి, వద్దు, నేను వెళ్ళి ఈ చెట్టులో కలవాలి అన్నారు. ఇంతకు ముందు భక్తులు స్వామివారి కులగోత్రాల గురించి ప్రశ్నించినప్పుడు మూలానికి మూలం వటవృక్షం దత్తనగరం అని చెప్పిన మాటలు ఇక్కడ సమన్వయించుకోవాలి. భక్తులందరూ చూస్తుండగా స్వామి ముఖములో శాంతి, తేజస్సు, దృష్టిలో తీవ్రత బాగా ఎక్కువగా ప్రస్ఫుటమయ్యాయి. స్వామి భక్తులతో తనకు చేయూతనిచ్చి కూర్చోబెట్టమన్నారు. శ్రీపాదభట్టు కూర్చోబెట్టారు. ఎవరూ దుఃఖించకూడదు, నేను సర్వత్రా ఉంటాను, పిలిస్తే పలుకుతాను అన్నారు స్వామి. అప్పుడు ఆయన పద్మాసనం వేసుకొని కూర్చుంటూనే శరీరాన్ని విడిచారు. మూసుకున్న కళ్ళు నిశ్చలంగా ఉండిపోయాయి. గసగసాల వంటి తెల్లని కణాలు 3 వారి పెదవుల నుంచి బయటికి వచ్చాయి. ముఖములో జీవకళ ఉట్టిపడుతున్నది. నిజానికి భక్తులంతా స్వామి మరొక్కసారి కళ్ళు తెరుస్తారని, వారి కృపాదృష్టిని తమకు ప్రసాదిస్తారని కొంతసేపు ఎదురుచూచి నిరాశ చెందారు. కొందరు భక్తులు స్వామి చెప్పిన ప్రకారం ధైర్యాన్ని కూడగట్టుకొని దుఃఖాన్ని ఆపుకున్నారు. కానీ ఎక్కువ మంది పట్టరాని దుఃఖములో మునిగిపోయారు. గుండెలు బాదుకొని ఏడ్చేవారు కొందరు, నేల మీద పడి పొరలేవారు కొందరు, సృహ తప్పి పడిపోయిన వారు కొందరు. అక్కలకోట రాజావారు స్వామివారి దేహాన్ని రాజలాంఛనాలతో మహావైభవంగా ఊరేగించారు. ఊరేగింపు సరిగ్గా చోళప్ప ఇంటి ముందు కొంతసేపు నిలిపారు. ఆ దివ్యమైన దేహాన్ని ధూప దీప నైవేద్యాలు, చందనము, కస్తూరి మొదలైన సుగంధ ద్రవ్యాలతో బాలసాహెబు నార్వే, కర్భలి మరియు బాబూరావు మోఖే మొదలైన భక్తులు పూజించారు. ఆ తర్వాత ఆ దేహాన్ని పద్మాసనంలోనే సమాధిలో కూర్చోబెట్టారు. భక్తులందరూ చివరిసారి నమస్కరించుకున్నాక దానిని మూసివేసి భక్తులందరూ అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ శ్రీ స్వామి సమర్థ అక్కలకోట మహారాజుకి జై అని ముక్తకంఠంతో కేకలు వేశారు. ఈ సమాధి చోళప్ప ఇంటి ఎదుటనున్నది. దీనిని చోళప్ప మఠం అంటారు. అక్కడ స్వామి పాదుకులు, పడక, హుక్క ఉన్నాయి. అంతకాలం స్వామికి సన్నిహితంగా ఉండి సేవ చేస్తూ ఆ దివ్యమూర్తిని నిత్యము చూచిన బాలప్ప స్వామి సమాధిని చూచి దుఃఖాన్ని ఆపుకోలేకపోయాడు. కొన్ని రోజుల పాటు అహర్నిశలు దుఃఖించి ఎడబాటు భరించలేక అన్నపానీయాలు మానుకున్నాడు. ఒకరోజు స్వామి స్వయంగా అతను ముందు నిలిచారు. బాలప్ప తన కళ్ళను తాను నమ్మలేకపోయాడు. కానీ ఆ పొడుగు చేతులు, కమండలం, పాదుకులు, తీక్షణమైన దృష్టి తన ముందు అలానే నిలిచాయి. బాలప్ప ఆయన పాదాలను స్పృశించి నమస్కరించాడు. స్వామి స్వయంగా తమ చేతులతో అతని లేవనెత్తి, నేను నీకు పాదుకులిచ్చాను. నేను అక్కడే నీ మఠములో చైతన్య రూపంలో ఉన్నాను. నీవు అక్కడ చేసే సేవ అందుకోవడమే నాకు తృప్తి అని అంతర్ధానమయ్యారు. నిర్వాణానికి చాలా కాలం ముందు నీలేగాం వాస్తవ్యుడైన బాపు సాహెబు అనే జాగీర్దారు ఇంటికి ఒకసారి వస్తామని స్వామి వాగ్దానం చేశారు. ఈ క్రింది సంఘటన జరిగేటప్పటికీ అతడికి స్వామి సమాధి అయినట్టు తెలియదు. సమాధి అయిన 5వ రోజున స్వామి భక్తులందరితో కలిసి నీలేగాం వచ్చారన్న వార్త జాగీరుదారి గారికి చెవిని పడింది. వెంటనే సకుటుంబంగా ఆయన ఉన్న చోటకు వెళ్ళి ఆయనను దర్శించి ఇంటికి తిరిగి వచ్చాడు. బాపు సాహెబ్ జాగీర్దారు స్వామిని తమ ఇంటికి రమ్మని ప్రార్థించినప్పుడు స్వామి, ఇప్పుడు కాదులే, తర్వాత వస్తాను అని చెప్పి వెనక్కు పంపారు. జాగీర్దారు కుటుంబమంతా ఇంటి దగ్గర భోజనం చేసి తక్కిన రోజంతా స్వామి సన్నిధిలో సత్కాలాక్షేపం చెయ్యాలన్న ఆతృతతో తిరిగి స్వామి ఉన్న చోటికి చేరారు. అక్కడెక్కడా స్వామి ఉన్న జాడలేదు.
ఆశ్చర్యంతో స్వామివారిని అన్వేషించడానికి బాపుసాహెబు అక్కలకోటకు ఒక మనిషిని పంపారు. ఆ మనిషి తిరిగి వచ్చే లోపులో స్వామి అకస్మాత్తుగా బాపుసాహెబ్ ఇంటికి వచ్చారు. ఆ జాగీర్దారు ఆనందంతో పరవశుడయ్యి స్వామిని తమ ఇంట భోజనం చేయమని ప్రార్థించాడు. స్వామి మౌనంగా చిరునవ్వుతో ఆయన కేసి కొన్ని క్షణాలు చూచి అదృశ్యులయ్యారు. కాసేపటికి అక్కలకోట వెళ్లిన మనిషి తిరిగి వచ్చి స్వామివారు అంతకు 5 రోజుల ముందే సమాధి చెందారన్న వార్తను చెప్పాడు. అప్పుడు వారి ఆశ్చర్యానికి అంతులేదు. స్వామి ఇప్పటికీ భక్తులకు దర్శనమిస్తూ తమ లీలతో వారి ప్రార్థనలు మన్నిస్తూ కటాక్షిస్తూనే ఉన్నారు. అటువంటి కరుణామూర్తులైన స్వామిని స్మరిద్దాం. స్వామి ఇప్పటికీ భక్తులకు దర్శనమిస్తూ తమ లీలతో వారి ప్రార్థనలను మన్నిస్తూ కటాక్షిస్తూనే ఉన్నారు. అటువంటి కరుణామూర్తులైన స్వామిని స్మరిద్దాం. జై సద్గురు స్వామి సమర్థ. శ్రీ స్వామి సమర్థ అక్కలకోట మహారాజు చరిత్ర 10వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ అక్కలకోట మహారాజు చరిత్ర 11వ అధ్యాయము. శ్రీ స్వామి సమర్థులు ఇక పరమ పదిస్తారని తెలిసి కేశవనాయక్ అను భక్తుడు కంటతడి పెట్టి, స్వామి మీరు వెళ్ళిపోయాక ఇక మాకు దిక్కెవరు అన్నాడు. స్వామి అతడికి పాదుకులనిచ్చి, నా అవతారం షిరిడిలో ఉన్నది, అక్కడికి వెళుతూ ఉండు, నేను లేని కొరత నీకుండదు అన్నారు. వారి నిర్వాణానంతరం కేశవనాయక్ తన కొడుకును తీసుకొని షిరిడి బయలుదేరాడు. దారిలో 2 కర్మిష్ఠులైన బ్రాహ్మణులు వీరిని కలిసి సాయి ముస్లిం అని, పిచ్చి పకీరని, తమ వంటి వివేకులు ఆయనను దర్శించటం తగదని చులకనగా మాట్లాడారు. కానీ వారందరూ షిరిడీ చేరేసరికి సాయి వారిని చూస్తూనే నాయకుతో, నీవు నీ కుమారుడు నా చెంతకు రావచ్చు, కానీ మిగిలిన 2 కర్మిష్ఠులు అన్నారు. ఆయనకు వారి భావాలెలా తెలిసాయా అని వారు ఆశ్చర్యపోతుండగానే నాయకు చేత కొన్ని వేపాకులు తెప్పించి సాయి నలుగురికి వాటిని పంచి వాటిని రుచి చూచి ఎలా ఉన్నదో చెప్పమన్నారు. ఒకే చెట్టు ఆకులు నాయకుకు తీయగాను, తక్కిన వారికి అమిత చేదుగాను ఉన్నాయి. తన భక్తులకు దుఃఖభూయిష్టమైన ఈ సంసారం తీయగాను, సద్గురువులను సేవించలేని కర్మిష్ఠులకు చేదుగాను ఉంటుందని వారి భావం కాబోలు. దత్తస్వామి అవతారంగా ప్రసిద్ధి చెందిన శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి మన దేశమంతటా ఎన్నో చాతుర్మాస్య వ్రతాలు చేశారు. వారు 1904వ సంవత్సరములో బ్రహ్మదత్తములో తమ 14వ చాతుర్మాసం పూర్తి చేసుకొని మీరజ్ నుండి పండరీపురం వెళుతూ దారిలో ఒక రాత్రి కమలాపురంలో విడిది చేశారు. నాటి రాత్రి ఆజానబాహువైన ఒక దివ్య పురుషుడు ఆయనకు స్వప్న దర్శనమిచ్చి, నీవు దేశమంతా తిరుగుతున్నావు, స్తోత్రాలు వ్రాస్తున్నావు, నన్ను గుర్తించలేకున్నావేమి అన్నారు. వెంటనే శ్రీ వాసుదేవానందులకు మెలకువ వచ్చింది. తనకు దర్శనమిచ్చిన ఆజానబాహువెవరో తెలియక వారెవరో తెల్పమని దత్తస్వామిని ప్రార్థించి మరలా పడుకున్నారు. ఈసారి దత్తస్వామి స్వప్న దర్శనమిచ్చి, ఇందాక నీకు దర్శనమిచ్చినది అక్కలకోట నివాసి అయిన స్వామి సమర్థులు, నీవు వారిని దర్శించాలి, వారి గురించి శ్లోకాలు కూడా వ్రాయాలి అన్నారు. నా వాక్కును నా స్తోత్రానికి అంకితం చేశానే, నా వాక్కును మీ స్తోత్రానికే అంకితం చేశానే, మీరు ఆజ్ఞాపిస్తే తప్ప వారిని గూర్చి ఎలా వ్రాయగలను అన్నారు. శ్రీ వాసుదేవానందులు, దత్తస్వామి, నా వాక్కును మీ స్తోత్రానికే అంకితం చేశానే, మీరు ఆజ్ఞాపిస్తే తప్ప వారిని గూర్చి ఎలా వ్రాయగలను అన్నారు శ్రీ వాసుదేవానందులు. దత్తస్వామి చిరునవ్వుతో అంతర్ధానమయ్యారు. పండరీపురం దర్శించకనే అక్కలకోట వెళ్ళదలిచి వాసుదేవానందులు బయలుదేరారు. కానీ దారిలో వారిని అతిశ్రావం బాధించింది. అయినా వారు అక్కలకోటలో స్వామి సమర్థుల సమాధిని దర్శించి తర్వాతనే గంగాపురం చేరారు. హరిచంద్రపితలే కుమారుడు మూర్ఛవ్యాధితో బాధపడుతున్నాడు. చికిత్సలు ఉపకరించక సాయిని దర్శించాక తగ్గింది. కొద్ది రోజుల తర్వాత తిరిగి ఇల్లు చేరడానికి వారు అనుమతి కోరినప్పుడు సాయి, పితలే, నేను
మీకిదివరకు పూజించుకోమని 2 రూపాయి కాసులిచ్చాను. ఈ 3 రూపాయలు కూడా ఉంచుకో అంటూ 3 కాసులిచ్చారు. పితలేక ఆ మాటలకు అర్థం కాలేదు. ఇల్లు చేరిన తన తల్లికి సాయి మాటలు తెలిపాడు. తన తల్లికి సాయి మాటలను తెలిపాడు. ఆమె కొంత యోచించి ఇలా చెప్పింది. నీ పసితనములో మీ తండ్రి గారు మనందరితో కలిసి శ్రీ స్వామి సమర్థులను దర్శించారు. అప్పుడు ఆ మహనీయుడు మనకు 2 రూపాయలను పూజించుకోమని ఇచ్చారు. మీ తండ్రి గారు పరమపదించాక అవి కనిపించలేదు. ఆ స్వామియే సాయి రూపంలో మరలా అవతరించి నీకు 3 రూపాయలు ఇచ్చారు. జాగ్రత్తగా వాటిని పూజించుకో అని బాయి కృష్ణాజీ 1978 తర్వాత కూడా శ్రీ స్వామి సమాధిపై ప్రతిష్ఠించబడిన సమర్థపాతుకులను తరచుగా దర్శిస్తుండేవాడు. అలా బయలుదేరనున్న ముందటి రాత్రి అతడికి స్వప్న దర్శనమిచ్చి, నేనిప్పుడు షిరిడీలో ఉన్నాను, నువ్వక్కడే నన్ను సేవించుకో అన్నారు. అతడు షిరిడీ చేరి శ్రీ సాయిబాబాను 6 మాసాలు సేవించాడు. తర్వాత అలవాటు ప్రకారం అక్కలకోటలోని పాదుకులను దర్శించడానికి శ్రీ సాయి అనుమతి కోరగా సద్గురు సామ్రాట్ ఇలా అన్నారు. ఇప్పుడెక్కడెవరున్నారు? ఆయన ఇప్పుడిక్కడే నా రూపంలో ఉన్నారు. అక్కడికి ఎందుకు పోవడం అన్నారు. తనకొచ్చిన స్వప్న సందేశం దృఢపడినందుకు అతడు ఆనందించాడు. మొదట సమర్థులను సేవిస్తున్న బాపూసాహెబ్ జోగు షిరిడీలో సాయిని కూడా దర్శిస్తుండేవాడు. సాటి భక్తుల అనుభవాలను విన్న జోగు తనకు శ్రీ స్వామి సమర్థులుగా దర్శనమిస్తేనే కాని ఆనాడు ఆరతివ్వనని సాయితో పంతం పెట్టుకున్నాడు. నాటి ఆరతి సమయములో సాయి స్థానములో అతనికి సమర్థుల దర్శనమైంది. ఠాణే నివాసి ఖార్ఖర్ జబ్బుగా ఉన్నప్పుడు స్నేహితుడొకడు శ్రీ సాయి పటాన్ని, వారి విభూతిని ఇచ్చారు. త్వరలో ఖార్ఖరు స్వస్థుడయ్యాడు. కానీ సాయి వంటి ముస్లిం సాధువు యొక్క పటాన్ని హిందూ మహనీయుడైన అక్కలకోట స్వామి ప్రక్కనే పూజలో పెట్టుకోవడమెలాగా అని సంకోచించాడు. ఒక రాత్రి స్వప్నములో శ్రీ సాయి అతడింటికొస్తే అతడు సఘోరంగా వారిని ఆహ్వానించాడు. ప్రక్కనే ఉన్న మిత్రుడు సాయి సమర్థులు వేరుకారు అన్నాడు. మెలకువ వచ్చింది. మర్రోజు నిస్సంకోచంగా అతడు సాయి పటాన్ని కూడా స్వామి పటం ప్రక్కన పూజలో పెట్టుకున్నాడు. భేదం విడిస్తే కాని సద్గురు కృప లభించదు. సాయికి స్వామికి గల తాదాత్మ్యం ఈనాటికి సత్యమే. మా సత్సంగ సభ్యుడు చిరంజీవి శరత్ బాబు తల్లిగారు శ్రీమతి వెంకటరత్నం ఇలా వ్రాస్తున్నారు. ఆచార్య భరద్వాజ గారికి ఒకసారి మా అబ్బాయి శరత్ బాబుతో నేను స్వామి చరిత్ర పారాయణ చేస్తే మనసుకు శాంతి కలగగలదని చెప్పారు. కనుక మాస్టర్ గారు వ్రాసిన స్వామి చరిత్ర వ్రాతప్రతిని తెప్పించి చదవనారంభించాను. కొద్ది రోజుల క్రితం అజానుబాహుడైన కౌపీనధారి ఒక ఇత్తడి పాత్ర చేతపట్టుకొని నాకు స్వప్న దర్శనమిచ్చారు. వారి స్వామి సమర్థులని నాకు గట్టిగా తోచింది. అయితే నేను ఇప్పటికీ వారి చిత్రాన్ని కూడా చూడలేదు. నీవు నాకు 1/4 సేరు పాలు సమర్పించాలి అన్నారు. నేనలా మురుక్కుకోలేదు. కనుక ఆ మాటలకు అర్థం తెలియక మాస్టర్ గారికి కబురు చేశాను. తర్వాత గురువారం స్వామికి పాలు నివేదించమని వారు కబురు చేశారు. గురువారం నేను పాలు కాస్తుండగా కొద్ది రోజులు తమ కుమార్తె ఇంట ఉండి అప్పుడే వచ్చిన మా అత్తగారు ఆ సమయములో పాలెందుకు కాస్తున్నావని అడిగారు. స్వప్న సందేశం గురించి విని తనకు సుస్థి చేసినప్పుడు తనకు త్వరగా స్వస్థత చేకూరితే 1/4 సేరు పాలు నివేదిస్తానని శ్రీ సాయిబాబాకు మొక్కుకున్నానని చెప్పారు. కాని మొక్కు చెల్లించమని కోరింది స్వామి సమర్థులు. ఈ ఇద్దరు గురుమూర్తులకు గల తదాత్మ్యాన్ని బలపరుస్తున్నాయా అన్నట్లు వారి చరిత్రలు ఎంతగానో పోలి ఉండడం మనం ఈ రీతిన గుర్తించవచ్చు. ఇద్దరి జననము, తల్లిదండ్రులు, కులగోత్రాలు, స్వస్థానాలు ఎవరికీ తెలియవు. ఇద్దరు సాధుకావస్థలేని పరిపూర్ణులుగానే ప్రకటమయ్యారు. సాయి 2వసారి వచ్చి షిరిడీలో స్థిరపడిన సంవత్సరము, స్వామి అక్కలకోట వేంచేసిన సంవత్సరము ఒక్కటే.
ఇద్దరు స్థానిక ఖండోబా ఆలయాల వద్దనే ప్రకటమయ్యారు. శ్రీ సాయిని మొదట చాంద్ పాటిల్ను అనే ముస్లిం సేవిస్తే సమర్థులను మరో ముస్లిం గుర్తించి ఆదరించారు. ఇద్దరు సంకల్పం మాత్రం చేతనే చిలుముకు అగ్నిని సృష్టించారు. ఈ సారూప్యం వీరిద్దరి సమకాలికులైన షేమ్గావ్ నివాసి అయిన శ్రీ గజానన్ మహారాజు గారికి కూడా గుర్తించటం గమనార్హం. ఇద్దరు మడి వంటి బాహ్యాచారాన్ని పాటించలేదు. అనేకుతులయ్యి కులమత భేదాలను ధిక్కరించారు. వీరి దైవత్వాన్ని పశుపక్షాదులు కూడా గుర్తించి పరివర్తన సద్గతి చెందాయి. వీరు భక్తులను అనుగ్రహించడములో తిట్లు, దెబ్బలు వంటి సంకేతాలను, విచిత్ర మార్గాలను అవలంబించారు. స్వామి సాయి ఇద్దరూ వేప చెట్టు మూలాన్ని ఆశ్రయించారు. వారే కొమ్మల క్రింద కూర్చున్నారో వాటి ఆకులు మాత్రం తీయనైనాయి. వీరిద్దరిని సన్నిహితంగా సేవించిన చోళప్ప, సుందరాబాయిలు, శ్యామ, రాధాకృష్ణమాయిలు ఒకరినొకరు ఎంతగానో పోలి ఉన్నారు. ఇద్దరు సకల దేవతలు తామేనని భక్తులకు నిదర్శనమిచ్చారు. వారి సర్వజ్ఞత్వము, విశాల ప్రకృతిపైన సంపూర్ణ ఆధిపత్యము సుస్పష్టం. వారి మహాసమాధిని గూర్చి ఇద్దరూ ముందుగానే భక్తులకు తెలుపుతూ వచ్చారు. వీరిద్దరి తాదాత్మ్యము ఎప్పటికీ సుస్థిరమే. శ్రీ స్వామి సమర్థ అక్కలకోట మహారాజు చరిత్ర 11వ అధ్యాయము సంపూర్ణం. శ్రీ స్వామి సమర్థ అక్కలకోట మహారాజు జీవిత చరిత్ర సంపూర్ణం. శ్రీ స్వామి సమర్థ అక్కలకోట మహారాజు చరిత్ర అనుబంధం. అక్కలకోట గురించి. అక్కలకోటకు షోలాపూర్, గాన్గాపురాల నుండి బస్సులు ఉన్నాయి. అక్కలకోటకు షోలాపూర్, గాన్గాపురాల నుండి బస్సులు ఉన్నాయి. అవి మద్రాసు, బొంబాయి రైలు మార్గంలోని అక్కలకోట రోడ్డు అన్న స్టేషన్ మీదుగా వెళతాయి. అక్కలకోటలో స్వామికి సంబంధించిన కొన్ని మఠాలున్నాయి. అవి పీటేతాల్ మఠం, దీనినే చోళప్ప మఠమని, స్వామి సమాధి మందిరమని అంటారు. దానికి ఎడమ ప్రక్కన చోళప్ప ఇల్లు ఉన్నది. దాని ముంగిట్లో బావి ఎండిపోయినప్పుడు స్వామి తన మహిమచే అందులో సమృద్ధిగా నీరు ఊరించారు. వారి ఇంటిలో స్వామి ఆనాడు చోళప్పకు ప్రసాదించిన పాదుకులున్నాయి. శ్రీ బాలప్ప మఠం. ఇక్కడ స్వామి అనుగ్రహించిన పాదుకులు, రుద్రాక్షలు, పడక, హుక్క, స్వామివారివి అనేక చిత్రపటాలు ఉన్నాయి. ఈ మఠములో నేటి మహనీయులైన శ్రీ గజానన్ మహారాజు గారు విడిది చేస్తూ ఉంటారు. శ్రీ సాయిబాబాకు సమకాలికులైన గజానన్ మహారాజు వీరు కాదు. రాజారాయిని మఠం, జోషిబువ మఠం. స్వామికి ప్రీతిపాత్రమైన మర్రి చెట్టు, దాని ప్రక్కనే ఉంచబడిన వారి పాదుకులు, వారి పడక, జరీతో నేసిన కఫ్ని ఇక్కడ దర్శించవచ్చు. ఈ సన్నిధిని వటవృక్షస్వామి మహారాజు అంటారు. ఇక్కడ యాత్రికులకు వసతి గృహాలు, భోజన సౌకర్యం కూడా కలవు. వీటికి దూరంగా నూరుద్దీన్ దర్గా ఉన్నది. అనుబంధం సంపూర్ణం.